అసలు పరశురామ్ మీనింగ్ అంటే తండ్రి పెట్టుకున్న పేరు పరశురామ కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రామ. భృగు వంశంలో పుట్టారు కాబట్టి భార్గవ రాముడు అయ్యారు. శివుడి చేతిలో ఉండే గొడ్డలి గంటగొడ్డలి ఇస్తారో అప్పటి నుంచి ఈయన పేరు పరశురాముడు అయ్యింది. అంటే మనం పరశురామ్ అనేది ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తన కోపం. ఎందుకు అంత కోపం? ఎప్పుడైతే భూదేవి ఏడుస్తుందో ధర్మానికి గ్లాని కలుగుతుంది అని ఆ రోజు విష్ణుమూర్తి అవతారం స్వీకరించి భూభారం తగ్గిస్తాడు. పరశురాముడు చిరంజీవి అంటే తనకు చావు లేదు. గోవుల మీదే టార్చర్ పెడతా ఉంటాడు. వేదమే ప్రామాణికంగా ఉన్న బ్రాహ్మణుని ఎవరైతే టార్చర్ పెడతా ఉంటాడో పరశురాముడు బతికున్నారు. పరశురాముడు చిరంజీవి చివరి దాకా ఉంటారు. జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి కొడుకులు చంపినప్పుడు రేణుక ఎల్లమ్మది పరశురాముడి వాళ్ళ అమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటది. అప్పుడు పరశురాముడు దర్బలు తేయడానికి అడవిలోకి వెళ్తాడు. ఇంటికి వచ్చే వరకు అమ్మ ఎన్నిసార్లు భార్గవరామ భార్గవరామ అని పిలిచిందో అన్నిసార్లు లెక్క పెట్టుకుంటాడు. 21 times అవుతుంది. తండ్రిని చంపారు, తల్లి రోధిస్తుంది. పరశురాముడు వస్తుంటే ధూళి మొత్తం ఇలా ఎగిరి వచ్చేదంట ఆ తేజస్సుకి. పరశురాముడిని మనం చూడాలి అంటే మన మాంసనేత్రంతో చూడలేమంట. గొప్ప తపోశక్తి కలవాడు మాత్రమే చూడగలుగుతాడంట. లేకపోతే పరశురాముడిని చూసిన క్షణమే చాలా మంది శత్రువులు చచ్చిపోయే వాళ్ళంట కూడా యుద్ధం చేయకుండానే. 21 సార్లు 3 సంవత్సరాలు భూమి మొత్తం ప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేస్తారు. దసరా అప్పుడు ఆయుధ పూజ చేయమని చెప్తారు. ఆయుధం అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు, కార్లు బైకులు తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తున్నారు గుడిలో. కార్లు బైకులు ఆయుధాలు అంటే అధర్మాత్ముడు ఎవడైనా వస్తే నువ్వు బండితో వెళ్ళి గుద్దుతావా, కార్లో వెళ్ళి గుద్దుతావా? టైర్ కింద పెడతాంగా పూజ చేసేటప్పుడు నిమ్మకాయ, అదే నిమ్మకాయ ఇలా ఒక కత్తి పెట్టి ఆ కత్తి చివరి ఇట్లా పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇంట్లో గోడకు తగిలించు. ప్రతిరోజు దాన్ని చూసినప్పుడు ధైర్యం వస్తుంది, ఏనా కొడుకు వస్తాడో అని చూసుకుందాం. కేరళ రావడానికి క్రియేట్ కావడానికి కారణమే పరశురాముడు. పరశురాముడికి గోలోకంలో కృష్ణ దర్శనం అవుతుంది. పరశురాముడికి ఇంకా లార్డ్ రామకు ఉన్న కనెక్షన్ ఏంటి? రాముడి గురించి ఎంత మాట్లాడుకుంటాం అంతకన్నా 100 రెట్లు మాట్లాడుకోవచ్చు పరశురాముడి గురించి. రాముడు శివధనస్సుని విరిచాడని తెలిసిందో అప్పుడు పరశురాముడు వస్తారు అక్కడికి. చెరువు గట్టని ఉంటది నల్గొండలో. భూమి మీద పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం చెరువు గట్టులో ఉంది. ఎంతమందికి తెలుసు? ఒక కాంట్రవర్సీ ఏంటి అంటే పరశురాముడు వాళ్ళ తన సొంత తల్లినే చంపినారని. ఏదైతే మనం ర్యాలీలు తీస్తామో హనుమాన్ జయంతికి ఇట్లా పరశురాముడి గురించి ఒక ర్యాలీ తీస్తే ఊహించండి ఎలా ఉంటుందో. ఈ పాడ్కాస్ట్ అయ్యాక ఒక్క ర్యాలీ పరశురాముడి ఫోటో పెట్టి తీస్తే ఎంతమందికి ధైర్యం వస్తుంది? ప్రాపర్ హీరో క్యారెక్టర్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ కీప్ ఇట్ రియల్ విత్ శివ భవాని. ఈ రోజు మన గెస్ట్ మన ఛానల్లో ఆల్రెడీ వచ్చారు, ప్రమోద్ కుమార్, అండ్ ఎవ్రీవన్ కాల్ సనాతన్ ట్రావెలర్. హాయ్ సనాతన్ ట్రావెలర్. లాస్ట్ పాడ్కాస్ట్ చాలా వైరల్ అయింది అండ్ వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈ ఎపిసోడ్ కి సనాతన్ ట్రావెలర్ ఎందుకు పిలిచాను అంటే పరశురామ్ గురించి, లార్డ్ పరశురామ్ గురించి ఈ ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాము. లైక్ ఎంటైర్ జర్నీ ఆఫ్ పరశురామ్, అసలు పరశురామ్ ఎలా పుట్టిన, విష్ణు అవతారం ఏంది, అసలు పరశురామ్ మీనింగ్ ఏంది, ఎందుకు అంత కోపం ఉంటుంది, లైక్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ మనం ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేయబోతున్నాము. నమస్కారం అండి. నమస్కారం అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మనము లాస్ట్ నేను కొన్ని మంత్స్ నుండి వింటున్నా లార్డ్ పరశురాము చాలా బజ్ వస్తుంది. అంటే చాలా మంది లార్డ్ పరశురామ్ గురించి చాలా మాట్లాడుతున్నారు. కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ పాడ్కాస్ట్ లో మనము డీటెయిల్ గా లార్డ్ పరశురామ్ గురించి స్టోరీ తెలుసుకున్నాము. అంటే ఎందుకు అంత అగ్రెషన్ ఉంటది, ఎందుకు తన అంత పవర్ఫుల్, విష్ణు పరశురామ్ అవతారంలోకి ఎందుకు వచ్చిండు, ఇవన్నీ డిస్కస్ చేసాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు లార్డ్ పరశురామ్ అంటే ఎవరు, అసలు పరశురామ్ మీనింగ్ అంటే? ఇప్పుడు నార్మల్ గా మనకి విష్ణుమూర్తి అధర్మం అనేది పెరిగిన ప్రతిసారి నేను అవతారం స్వీకరించి ధర్మాన్ని కాపాడుతా అని చెప్తారు కదా. భగవద్గీతలో చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. సో ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, అధర్మాత్ములు పెరుగుతారో భూమికి భారం పెరుగుతుంది. భూమికి భారం పెరిగిన ప్రతిసారి విష్ణుమూర్తి అవతారం స్వీకరించి మరి సంహార ప్రక్రియ చేస్తారు. ప్రతి అవతారంలో చేసింది అదే. కురుక్షేత్రం తీసుకున్నా కూడా అదే. సో మెయిన్ వచ్చింది ఏంటంటే భూభారం తగ్గించడానికి. అలానే పరశురాముడు కూడా, అలానే విష్ణుమూర్తి పరశురాముడు లాగా కూడా వచ్చారు. ఎందుకు అంటే ఈ అవతారం చాలా డిఫరెంట్ ఉంటది, చాలా యూనిక్ ఉంటది, టూ మెనీ ట్విస్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే అవతారం గురించి మనం చెప్పాలి అని అంటే చాలా సింపుల్ వేలో, రాముడి గురించి చెప్పాలన్నా సింపుల్ వేలో చెప్పొచ్చు, కృష్ణుడి గురించి చెప్పాలన్నా కృష్ణుడి తత్వం గురించి మనం చెప్పొచ్చు. కానీ పరశురాముడు ఒక బ్రాహ్మణుడు, కానీ శాస్త్రధర్మం ఉన్న బ్రాహ్మణుడు. అది ఎలా ఎక్కడో అవతారంలో మనకు ఉండదు. సో ఇది చాలా యూనిక్ అన్నట్టు. సో పరశురామ అంటే ఆయన పేరెందుకు అలా వచ్చింది అని అంటే
తండ్రి పెట్టుకున్న పేరు పరశురామ కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రామ. ఓకే, రామ. భృగువంశంలో పుట్టారు కాబట్టి భార్గవ రాముడు అయ్యారు. ఎప్పుడైతే శివుడు ఈయనకి శివుడి చేతిలో ఉండే గండ్రగొడ్డలి ఇస్తారో అప్పటి నుంచి ఈయన పేరు పరశురాముడు అయ్యింది. అలా పరశురాముడు అయ్యారు అన్నట్టు. సో మీనింగ్ అది పరశురాముడికి. అండ్ తనని ఒక గొప్ప సేజ్ అని, గొప్ప ఋషి అని, గొప్ప వారియర్ అని అంటారు కదా. అండ్ ఆల్సో తను ఆ గొడ్డలి కూడా పట్టుకుంటారు. దీనికి ఏం రిలేషన్? ఇప్పుడు నార్మల్ ఇందాక కూడా చెప్పాను, ఒక బ్రాహ్మణుడి చేతిలో ఆయుధం ఎప్పుడు ఉండదు. అవును. కానీ ఈ ఆయుధం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, అస్త్రం ఎప్పుడు వాడాలి, శస్త్రం ఎప్పుడు వాడాలి, దాని మంత్రాలు అవన్నీ ఒక బ్రాహ్మణుడి దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్, రాముడికి ఇచ్చారు అస్త్రశస్త్ర విద్య మొత్తం, రాముడికి ఇచ్చారు విశ్వామిత్రుడు, కానీ వాళ్ళు ఎప్పుడు అది ఉపయోగించారు. కానీ పరశురాముడు డిఫరెంట్, ఈయన దగ్గర జ్ఞానం ఉంటది. ఇదే జ్ఞానం ఏ క్షత్రుడికి ఇస్తే ఆ క్షత్రుడు ధర్మరక్షణ చేస్తాడో అదే ధర్మరక్షణ పరశురాముడు చేస్తారు. అందుకే పరశురాముడు చాలా యునిక్ అవతారం అన్నట్టు విష్ణుమూర్తి అవతారంలో. అందుకే ఆవేశ అవతారం అయ్యింది. పుట్టడం మనిషిలాగానే పుడతారు, మామూలుగానే పుడతారు. కానీ ఒక గొప్ప పని సాధించలేని గొప్ప పని ఒకరు చెయ్యాలి అని అంటే ఈయన లోపలికి దేవతలు ఆవేశించి మరి ప్రయోజనం చేస్తారు అన్నట్టు, ధర్మరక్షణ చేస్తారు. అది పరశురాముడు క్యారెక్టర్, అవతారం. సింపుల్ గా చెప్పాలి అని అంటే బేసిక్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ విష్ణు అవతారాలకి ఈ విష్ణు అవతారానికి డిఫరెన్స్ ఏంటి? అయితే ఇక్కడ మనము డివైడ్ చేద్దాం. విష్ణుమూర్తి అవతారాలు 22 ఉంటాయి. మామూలుగా అందరూ దశావతారాలు అంటారు, కానీ 22 అవతారాలు ఉంటాయి. కొందరు 24 అని చెప్తారు, కానీ పురాణాల ప్రకారం 22. ఈ 22 అవతారాలని 6 భాగాలుగా విభజించారు. ఒకటి అంశ అవతారం, దాని తర్వాత అంశ అవతారం, దాని తర్వాత కళావతారం, దాని తర్వాత ఆవేశ అవతారం, దాని తర్వాత పూర్ణ అవతారం, దాని తర్వాత పరిపూర్ణ అవతారం. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క దానికి మీనింగ్ తీసుకుంటే అంశ అవతారం అని వచ్చింది ఫస్ట్. అంతటా ఉండే పరబ్రహ్మ సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడి లాగా కూర్చున్నారు. విష్ణుమూర్తి అంశనే కదా బ్రహ్మదేవుడు, కాబట్టి ఇది అంశ అవతారం. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఒక సృష్టి చేశాక ఇంకా సృష్టి అనేది జరగాలి. అంతా బ్రహ్మదేవుడు చేయలేరు కాబట్టి కొంతమంది ప్రజాపతులని సృష్టించారు. మీరు ఇవి సృష్టి చేయండి, మీరు ఈ ప్రాణులను సృష్టి చేయండి అని చెప్పి. వచ్చిన అంశ ఇంకో అంశాన్ని సృష్టించింది, కాబట్టి వాళ్ళు అంశావతారాలు. ఎవరు? ప్రజాపతులు. దీని తర్వాత కళావతారం అని ఒకటి ఉంటది. కళావతారం అంటే గురుస్వరూపంగా వస్తారు, ఆయుధం పట్టుకోరు, కానీ జ్ఞానం ఇచ్చి మరి ధర్మాన్ని రక్షిస్తారు. ఒక ఆదిశంకరాచార్యులు లాగా. ఆయుధం ఎప్పుడు పట్టుకోరు ఆదిశంకరాచార్యులు, డిబేట్స్ మాత్రమే చేసి, హెల్దీ డిబేట్స్, గొడవలు ఉండవు, ఏముండవు, కాంట్రవర్సీస్ ఉండవు. వేదం ఇది చెప్పింది అని వాడు నమ్మేటట్టు చేసేది ఆదిశంకరాచార్యులు. కాబట్టి అది కళావతారం. లా కాదు, కళ కాదు, అది. దాని తర్వాత ఆవేశ అవతారం, అందులోకి పరశురాముని తీసుకున్నారు. ఎలా అంటే ఆయన పుట్టింది నార్మల్ గానే పుడతారు, కానీ ఈయనలో ఉన్న ఆవేశం, విష్ణుమూర్తి ఆవేశం ఉంది, శివుడి ఆవేశం ఉంది, కాబట్టి ఈయన ఆవేశ అవతారం. పూర్ణ అవతారం రాముడు, నరసింహస్వామి. ఏంటంటే వీళ్ళు విష్ణుమూర్తి అవతారాలే, కానీ ఇప్పటికీ మనకి దర్శనం ఇవ్వాలి అని అంటే వాళ్ళ స్వరూపాల్లోనే దర్శనం ఇస్తారు. అలా మళ్ళీ పరిపూర్ణ అవతారము అంటే శ్రీకృష్ణుడు మాత్రమే. ఎందుకు అని అంటే ఆయన ఏకకాలంలో 2 పనులు చేయగలుగుతారు. అఘోర స్వరూపాలు 2 ఒకటేసారి చూపెట్టగలుగుతారు. రాముడు పరిపూర్ణ అవతారం, రాముడు పూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం రాముడు ఎందుకంటే పూర్ణ అవతారం ఎందుకు అని అంటే రాముడు మానవుడి లాగానే వచ్చారు, కానీ విష్ణుమూర్తి సాక్షాత్తు భగవంతుడే వచ్చారు. సో కృష్ణుడు చేసిన పనులన్నీ రాముడు చేయలేదు. రాముడు ఇలా మనలాగే ముందేం జరుగుతుందో తెలీదు. ఏది జరిగినా సరే వెళ్తా ఉంటారు, దాడిలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేస్తారు, యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేస్తారు. రాముడికి ముందేం జరుగుతుందో తెలియదు. కృష్ణుడు అట్లా కాదు, ఆయనకు అన్ని ముందే తెలుసు. ఎవరికి ముగ్ధ మోహన స్వరూపం చూపెట్టాలో వాళ్ళకి అది చూపిస్తారు, ఎవరికి విశ్వరూపం చూపెట్టాలో వాళ్ళకి అది ఒకలాగా చూపిస్తారు. అందుకే విశ్వరూపం ముగ్గురికి చూపెట్టినా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపెట్టారు అన్నట్టు. అర్జునుడే భయపడ్డాడంట భగవద్గీత చెప్తున్నప్పుడు విశ్వరూపం చూపిస్తే. ఇంకొకటి గోవర్ధనగిరి, ఇలా రాముడు ఎత్తారా? లేదు కదా. సో ఆయన టోటలీ డిఫరెంట్. అఘోర స్వరూపం. ఘోర స్వరూపంలో ఉన్నప్పుడు లయం చేసుకోవడానికి కూడా ఆయన రెడీ. అఘోర స్వరూపం అంటే నీకు నాకు కనిపించాలి అని అంటే, ఒక ధర్మాత్ముడికి కనిపించాలి అంటే ముగ్ధమోహనంగా కనిపిస్తారు అన్నట్టు. సో ఇన్ని అవతారాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటి, విష్ణుమూర్తి ఎప్పుడైతే అవతారాలు స్వీకరిస్తాడో విష్ణుమూర్తికి 16 కళలు అని ఉంటాయి. ఈ 16 కళలతో అవతారం స్వీకరించింది కృష్ణుడిలాగా మాత్రమే. వేరే ఇప్పుడు రాముడిలాగా వచ్చినప్పుడు కూడా 12 కళలతోనే వచ్చారంట. పరశురాముడిలాగా వచ్చినప్పుడు 4 కళలతో మాత్రమే వచ్చారంట. వ్యాసుడిలాగా వచ్చినప్పుడు 2 కళలతో మాత్రమే వచ్చారంట. అంటే
ఆ అవతార ప్రయోజనం జరగడానికి ఎన్ని కళలు మాత్రమే కావాలో అంత మాత్రమే వస్తారన్నట్టు. ఎప్పుడైతే ఈ పరశురాముడు దగ్గర 4 కళలతో వచ్చారు కదా, రాముడు 12 కళలతో వచ్చారు. విష్ణుమూర్తి మొత్తం 16 కళలు ఉంటాయి విష్ణుమూర్తికి. ఎప్పుడైతే పరశురాముడు రాముడిని కలిశారో ఈ 4 కళలు కూడా రాముడిలోకి వెళ్ళాయి. టోటల్ అప్పుడు రాముడు కూడా 16 కళలు వచ్చాయి అన్నట్టు రాముడికి. సో ఇది డిఫరెన్స్ అవతారం అంటే. ఇప్పుడు మీరు అడిగింది పరశురాముడికి ఎందుకు డిఫరెంట్ అవతారం అని, కానీ ఇక్కడ ఇదంతా చెప్తే జనాలకు అర్థమవుతుందని అన్ని చెప్పాను అన్నట్టు. అండ్ ఒక రీజన్ ఏంటంటే అన్న, ఇప్పుడు రాముడికి కృష్ణునికి అండ్ ఏ అవతారాలకి అంత కోపం ఉండదు, పరశురామునికి ఎందుకు అంత యాంగర్ ఉంటుంది. అంటే మనం పరశురామ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తన కోపం. ఎందుకు అంత కోపం? విష్ణు అవతారమే ఉంది, ఎందుకు అంత కోపం? నరసింహస్వామిది తీసుకున్న ఉగ్ర స్వరూపమే ఉంటది. రాముడు సీతమ్మని రావణాసురుడు అపహరించినప్పుడు ముల్లోకాలని నేను లయం చేస్తా అని బాణం సంధించడం రెడీగా ఉంటారు. లక్ష్మణుడు ఆపుతారు అన్నట్టు. అందులో చెప్తారు సాక్షాత్తు శివుడిలాగా కనిపించాడు, రుద్రుడిలాగా కనిపించాడు రాముడని. ఆయనకు కూడా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. మళ్ళీ కృష్ణుడిది డిఫరెంట్. అర్జునుడి మీద ఎడతెరిపి లేకుండా భీష్ముడు బాణాలు వేస్తుంటే ఆయుధమే పట్టుకొని ఉన్న కృష్ణుడు ఆయుధం పట్టుకుంటారు. మరి పరశురాముడిలో ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ఆవేశం మాత్రమే మనం చూసాం. పరశురాముడిలో శివుడి ఆవేశం ఉంది, విష్ణుమూర్తి ఆవేశం కూడా ఉంది. ఇద్దరు ఆవేశం అందులో ఉంది కాబట్టి ఈయనకి అంత ఆవేశం అన్నట్టు. ఈయన లోపల భగవంతుడు ఉండి భగవంతుడు చేయాల్సిన కార్యాలన్నీ ఈయన త్రూ చేశారన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు రాముడు క్షత్రియుడిని ఎవరు చంపాలి? క్షత్రియుడు మాత్రమే చంపాలి. యుద్ధంలో వాళ్ళే కదా పాల్గొనేది. నార్మల్ గా ఇప్పుడు మహాభారతం తీసుకుంటే అందులో బ్రాహ్మణులు కూడా ఉంటారు, కానీ నార్మల్ గా చేయాలి అని అంటే వీళ్ళు బ్రాహ్మణుడు తన స్వయంగా యుద్ధానికి రావాల్సి వస్తుంది. ఎవడో పిలిచి చంపడానికి అట్లా ఉండదు. అదే పరశురాముడి చరిత్ర కూడా అదే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇప్పుడు పరశురాముడిది మనం తీసుకుంటే ఈయనలో ఆవేశం ఇద్దరిది ఉంది, పరశురాముడిలో ఇద్దరు ఆవేశము ఉంది. ఆ ఇద్దరు ఆవేశం అందులో ఉండడం వల్లనే 21 సార్లు భూమి ప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేశారు. క్షత్రియ సంహారం కూడా అందరూ క్షత్రియులను సంహరించలేదు, అధర్మాత్ములైన క్షత్రియులని మాత్రమే సంహరించారు. ఇందాక చెప్పింది ఏంటి? విష్ణుమూర్తి ఎప్పుడు అవతారం స్వీకరించినా అధర్మాత్ములని సంహరించడానికి, భూమి భారం తగ్గించడానికి. ఎప్పుడైతే భూదేవి ఏడుస్తుందో ధర్మానికి గ్లాని కలుగుతుంది అని ఆ రోజు విష్ణుమూర్తి అవతారం స్వీకరించి భూభారం తగ్గిస్తారు. అలా 21 సార్లు 3 సంవత్సరాలు భూమిని మొత్తం ప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేస్తారు. అంటే వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అన్న? ఎందుకు పరశురాముడు 21 టైమ్స్ అన్ని క్షత్రియ కింగ్స్ ని ఎందుకు చంపింది? 2 రీజన్స్ చెప్తారు. ఒకటి ఏంటి అని అంటే జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి కొడుకులు చంపినప్పుడు రేణుకా ఎల్లమ్మదేవి పరశురాముడి వాళ్ళ అమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటది. అప్పుడు పరశురాముడు దర్బలు తేయడానికని అడవిలోకి వెళ్తారు, తండ్రి పంపిస్తే. అమ్మ ఎందుకు ఇంత గట్టిగా రోధిస్తుంది అని ఇంటికి వచ్చే వరకు అమ్మ ఎన్నిసార్లు భార్గవరామ భార్గవరామ అని పిలిచిందో అన్నిసార్లు లెక్క పెట్టుకుంటాడు. 21 టైమ్స్ అవుతుంది. అమ్మ 21 టైమ్స్ ఏ క్షత్రియుడి వల్ల ఒక బ్రాహ్మణుడు చనిపోయాడు, కార్తవీర్యార్జునుడి కొడుకుల వల్ల, జమదగ్ని మహర్షి. ఆయనకి పరశురాముడు అక్కడ పెట్టుకున్న గొడవకి సంబంధం లేదు, కానీ తండ్రిని చంపారు, తల్లి రోధిస్తుంది 21 టైమ్స్. కాబట్టి 21 టైమ్స్ భూమి చుట్టూ తిరిగి క్షత్రియ సంహారం చేశారని ఒక రీజన్ చెప్తారు. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు గోరక్షకులు ఇట్లా చేస్తున్నారు, ఒక ఆవుని చంపితే మీరు మనుషులను చంపుతారా అన్న థాట్కి వచ్చారు. దానివల్ల మనకు కూడా ఏమనిపిస్తుంది, నువ్వు కోళ్ళని చంపితే తప్పులేదు, మేకలను చంపితే తప్పులేదు, కానీ ఆవుని చంపితే మాత్రం నీకెందుకు కోపం వస్తుంది, మన హిందువులే అంటుంటారు. కానీ పరశురాముడి అవతారం మీరు తీసుకుంటే ఒక్క గోవు జోలికి వచ్చినందుకు 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపారు. అప్పుడు ఆవుని మనం కాపాడుకోవాలా వద్దా? ఎక్కడి నుంచి వచ్చింది కామధేను? క్షీరసాగర మదనంలో చిలికితేనే కదా వచ్చింది. మరి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి? అందరు దేవతలు అందులో ఉంటారు, అంత పవిత్రంగా మనం చూసుకుంటాం ఆవుని. సో కార్తవీర్యార్జునుడు ఇక్కడ ఉంది నార్మల్ ఆవు కాదు, కామధేను. కార్తవీర్యార్జునుడు ఈ కామధేను ఎట్లయినా తీసుకెళ్లాలని చెప్పి 20 టైమ్స్ వస్తాడు జమదగ్ని మహర్షి దగ్గరికి. 21 టైమ్స్ యుద్ధమే చేయాల్సి వస్తుంది, చేస్తాడు 20 టైమ్స్. అయితే జమదగ్ని మహర్షి ఏం చేస్తారంటే కామధేను దేనైనా సృష్టిస్తుంది, నీకేం కావాలో అది ఇస్తుంది. సో 20 టైమ్స్ సైన్యాలని, అశ్వాలని, రథాలని అన్నిటిని సృష్టించి కార్తవీర్యార్జునుడితో
యుద్ధం చేయమని చెప్తాడు అన్నట్టు. ఎవరు? జమదగ్ని మహర్షి. ఎట్లా అంటే ఇండియా మీద గోరి ఎట్లయితే యుద్ధం చేసి ఓడిపోయి మళ్ళీ మళ్ళీ వస్తుంటాడో అలానే జరుగుతుంది. 21st టైం ఎట్లా వస్తాడంటే జమదగ్ని మహర్షి ఫుల్ డీప్ మెడిటేషన్ లో ఉంటారు. ఆయన ఇలా మీరు ముట్టుకున్నా సరే మీ స్పర్శ ఆయనకు తెలియదు, అంత డీప్ తపస్సులో ఉంటాడు. అలాంటప్పుడు ఆయన ఎట్లాగో ఇప్పుడు మేల్కోడు, తపస్సు నుంచి బయటికి రాడు. కాబట్టి ఇప్పుడు ఎత్తుకపోదామని కామధేను ఎత్తుకపోతాడు. 20 times ఆల్రెడీ వచ్చాడు, ఫెయిల్ అయ్యాడు. 21st టైం సక్సెస్ అయ్యాడు కార్తవీర్యార్జునుడు కామధేను ఎత్తుకపోతూ. కాబట్టి పరశురాముడు 21 times భూప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ఒక రైట్ ఉంటది దేనైనా తీసుకెళ్ళది అని. ఎందుకంటే ఇదే చరిత్ర మనం విశ్వామిత్రుడి దాంట్లో తీసుకున్నా కూడా రత్నహారీచ పార్థివ అని రామాయణంలో ఒక లైన్ ఉంటదంట. అంటే రాజు కాబట్టి ఆ రాజ్యంలో ఏదున్నా సరే ఆయనకి నచ్చితే తీసుకెళ్ళొచ్చు అనొచ్చు. కానీ ఇక్కడ కార్తవీర్యార్జునుడు చేసిన తప్పు ఏంటంటే తీసుకుపోయింది కామధేనుని, కానీ దూడ అక్కడ రోధిస్తుంది. కామధేను తీసుకెళ్తున్నాడు, దూడను వదిలేశాడు. ఇక్కడ దూడ బాధపడుతుంది, అక్కడ దీనికి పాలెవరిస్తారని కామధేను బాధపడుతుంది. ఒక కావు బాధపడ్డందుకే 21 సార్లు భూప్రదక్షిణ చేసి చంపాల్సి వచ్చింది. మరి కార్తవీర్యార్జునుడు తక్కువడా? 1000 చేతులు ఉంటాయి. దత్తాత్రేయ స్వామి ఉపాసకుడు, రావణాసురుని ఇలా జైల్లో వేసినాడు. అలాంటి కార్తవీర్యార్జునుడి మీదికే పరశురాముడు వెళ్ళి తీసుకొద్దామని అనుకుంటాడు. యుద్ధం చేయాల్సిన థాట్ ఆయనకు ఉండదు. చేతిలో ఎప్పుడు పరశు ఉంటది కాబట్టి ఆ పరశుతో పాటే వెళ్తాడు. అయితే అక్కడ ఇన్సల్ట్ చేస్తాడు బ్రాహ్మణుడు అని చెప్పి, వెర్రి బ్రాహ్మణుడు అన్నట్టు మాట్లాడతాడు. కోపం ఉంటుందా పరశురాముడికి? పరశురాముడిలో ఎప్పుడో ఆవేశం ఉంటది. అప్పటికే శివుడి ఆవేశం విష్ణుమూర్తి ఆవేశం అయినా ఉంటాయి. చేతిలో గొడ్డలు ఉంది అంటే దాని అర్థం ఏంటి? శివుడు ఈయనలో ఆవేశించారు అనే. శివుడి దగ్గర ఉన్న గొడ్డలు ఈయనకి ఇచ్చారు. సో ఈ గొడ్డలితోనే కార్తవీర్యార్జునుడిని సంహరిస్తారు అన్నట్టు. 1000 చేతులని తలని నరికేస్తారు, అందరితో యుద్ధం చేస్తారు. దేనికోసం? ఒక కావు కోసం. అది కూడా ఎందుకు? 21st టైం అయినా సక్సెస్ అయ్యాడు తీసుకుపోవడం, దూడను వదిలేశాడు. కాబట్టి 21 times ఇట్లాంటి అధర్మాత్ములైన క్షత్రియులు ఉండొద్దు భూమి మీద అని చెప్పి 21 times 3 years తిరుగుతారు అన్నట్టు. ఆయన అందరినీ సంహరించారు. అందుకే కొన్ని మంచి క్షత్రియ వంశాలు ఇంకా నించున్నాయి. అంటే వాళ్ళని సంహరించలేదు ఆయన ఎప్పుడు. చాలా మంది ఎక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారంటే పరశురాముడు ప్రతి ఒక్క క్షత్రువుని చంపాడు, ప్రతి ఒక్క క్షత్రువుని చంపారు అంటారు. మరి దశరథుని ఎందుకు చంపలేదు? చంద్రవంశం ఎందుకు మిగిలిపోయింది? అలా మంచి క్షత్రియ వంశాలు ఏవైతే ధర్మాన్ని పాటిస్తే వాళ్ళ జోలికి ఆయన వెళ్ళలేదు. అందులో కూడా కొంత వదిలేశాడు. ఎవరు? అధర్మాత్మలైన క్షత్రియులు ఎవరైతే ఈగోతో ఎక్కువ బిహేవ్ చేస్తుంటారో, అధర్మాత్మం కన్నా ఈగోతో ఎవరైతే బిహేవ్ చేస్తుంటారో వాళ్ళ సంహారం అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇక్కడ కొన్ని క్షత్రియ వంశాలు బతికి ఉన్నాయి. వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే గోవుల మధ్యలోకి వెళ్ళి దాచుకున్నారు. ఎందుకంటే ఈయన యుద్ధం చేస్తే ఆవులకు ఎక్కడ దాక్తుందో అన్న భయంతో ఈయన వాళ్ళని సంహరించకుండా వదిలేశారు. ఇంకొందరు ఆడవాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళారు. ఆడవాళ్ళు ఇలా గాజుల సౌండ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయేవాడు పరశురాముడు. అలా కొందరు తప్పించుకున్నారు. ఇంకొకళ్ళు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనము తప్పించుకోలేము అంటే ఆ సిచ్యువేషన్ కూడా లేనప్పుడు వీళ్ళే గాజులు వేసుకొని గాజుల సౌండ్ చేసేవాళ్ళంట పరశురాముడు యుద్ధానికి వచ్చినప్పుడు. అలా తప్పించుకున్న వంశాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇంద్రుడికి మాటిస్తాడు, ఇంకా నేను క్షత్రియ సంహారం చేయను అని చెప్పి. ఈ అన్ని చూసిన తర్వాత దీని నుండి మనం ఎలాంటి లెసన్ తీసుకోవచ్చు? ఒకటే అన్న, మన సనాతన ధర్మం ఎప్పుడైనా ఫస్ట్ జ్ఞానం ఇస్తుంది. జ్ఞానమే ఇస్తుంది. నువ్వు ఏమన్నా మాట్లాడి ఏమన్నా చేయి, జ్ఞానం మాత్రమే ఇస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకునే సిచ్యువేషన్ ఎవడైతే లేడో అప్పుడు సంహార ప్రక్రియ చేస్తాం. మనం 2 చేస్తాం, కానీ 2 ఏకకాలంలో చేయం. వేరే రిలీజియన్స్ ఉంటాయి, ఈ చేతితో జ్ఞానం తీసుకుంటావా లేకపోతే ఈ చేతితో నరకేయమంటావా అంటారు. మనం అట్లా కాదు. ఫస్ట్ జ్ఞానం ఇస్తాం ఇచ్చుకుంటూ పోతాం. సంహార ప్రక్రియ ఎప్పుడు చేస్తాం? సంహారం తప్పదన్నప్పుడు మాత్రమే సంహార ప్రక్రియ చేస్తాం. అది మనకి డిఫరెన్స్ అన్నట్టు. దీనివల్ల ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మన సంహార ప్రక్రియ ఫస్ట్ కాదు, జ్ఞానం బోధిస్తాం. అందుకే ఆది శంకరాచార్య కూడా జ్ఞానం బోధించడానికి 4 పీఠాలు పెడితే ఈ జ్ఞానం ఎవడైతే తీసుకోవడం మానేస్తాడో అప్పుడు ఇంకా యుద్ధం చేయడం తప్పదన్నప్పుడు అకారాలు కూడా ఉన్నాయి. అకారాలను కూడా సృష్టించారు ఆయన. నాగ సాధువులు ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, యుద్ధం చేస్తారు వాళ్ళు, ఒక రేంజ్ లో చేస్తారు. మరి ఆదిశంకరాచార్య జ్ఞానమే కదా బోధించాలి. బ్రాహ్మణుడికి వచ్చినప్పుడు ఈయన ఎందుకు పెట్టాడు అంటే, ఇది తీసుకోవడానికి నువ్వు రెడీ లేనప్పుడు ఇది వస్తుంది బయటికి అని. రాముడు కూడా అంతే, రావణాసుడికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇస్తాడు, ఇచ్చి నా భార్యను నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తాడు. అంగదుడిని పంపిస్తాడు, హనుమంతుడిని కూడా పంపిస్తాడు కదా.
సుగ్రీవుడు కూడా అడుగుతాడు, ఎందుకు రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడు కూడా యుద్ధానికి వచ్చేటప్పుడు అన్న పక్కనోడి భార్యను తీసుకురావడం తప్పు, ఆయన భార్యను ఆయనకి ఇస్తే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, రాజ్యంలో ప్రజలు హ్యాపీగా ఉంటారు అని అంటే, పోతావా చస్తావా అని అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, సరే అన్న నేను పోతా నువ్వు చెప్పినట్టు, నీకు చావు రావాలంటే నా చావు తర్వాతే అంటాడు. అంటే అక్కడికి డిసైడ్ అయిపోయింది రావణాసుడు చావు వస్తుందని. అక్కడికైనా మారాడా, యుద్ధ భూమికి వస్తాడు, యుద్ధం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు, నీ దగ్గర ఆయుధం లేదు, నువ్వు అలసిపోయావు, రేపు పొద్దున్న రా మళ్ళీ యుద్ధం చేద్దాం అంటాడు రాముడు. అంటే మీరు చూడండి ఎంతో ఓపికతో మనం జ్ఞానం ఇస్తామో, తీసుకునేవాడు అవతల పక్కన లేడనుకో అప్పుడు ఆయుధం పట్టుకుంటాం. అది పరశురాముడి చరిత్రలో కూడా మనం నేర్చుకోవాల్సింది అదే. ఇప్పుడు దసరా అప్పుడు ఆయుధ పూజ చేయమని చెప్తాం. ఆయుధం అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు, కార్లు బైకులు తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తున్నారు గుడిలో. కార్లు బైకులు ఆయుధాలు అంటే అధర్మాత్ముడు ఎవడైనా వస్తే నువ్వు బండితో వెళ్ళి గుద్దుతావా, కార్లో వెళ్ళి గుద్దుతావా? కాదు కదా. సో టైర్ కింద పెడతాంగా పూజ చేసే అప్పుడు నిమ్మకాయ, అదే నిమ్మకాయ ఇలా ఒక కత్తి పెట్టి ఆ కత్తి చివరి ఇట్లా పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇంట్లో గోడకు తగిలిచ్చు, ప్రతిరోజు దాన్ని చూసినప్పుడు ఒక ధైర్యం వస్తుంది, ఏ నా కొడుకు వస్తాడో రాని చూసుకుందామని. ఆ క్షాత్రం ఎక్కడ పోయింది జనాలకి? లేదు. ఆయుధం అంటే కార్లు పూజలు అయిపోయాయి. సో పరశురాముడి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవడైతే జ్ఞానం ఇస్తాడో వాడి దగ్గర ఆయుధం కూడా ఉండాలి. కానీ వేరే ఋషులు ఇందాక నేను చెప్పినట్టు విశ్వామిత్రుడు వీళ్ళందరి దగ్గర కూడా అస్త్ర సంపద ఉంది, శస్త్ర సంపద ఉంది, ధనుర్వేదం ఇవన్నీ వచ్చు వాళ్ళకి. కానీ విశ్వామిత్రుడు చేసే యాగాన్ని రక్షించడానికి రాముని ఎందుకు తీసుకుని వెళ్ళాడు క్షత్రియుడిని? ఎందుకంటే ఆయన బ్రహ్మర్షి స్థాయిలో ఉన్నాడు, ఆయుధం పట్టుకోవద్దు. కానీ పరశురాముడు బ్రహ్మర్షి స్థాయిలో లేడు, ఆయన వేరు, ఈయన జన్మనే వేరు. ఈయనలో ఇద్దరు ఆవేశం ఉంది. నిజంగా ఈయనకి మెంటల్ స్టెబిలిటీ ఉంటే విష్ణుమూర్తి శివుడు ఎందుకు వస్తారు ఆయన లోపలికి? వాళ్ళ ప్రయోజనం నెరవేర్చుకోవడానికి. సో నువ్వు జ్ఞానం ఇచ్చిన రోజులు జ్ఞానమే, కానీ చేతిలో ఆయుధం కూడా పట్టుకో. రెండు ఒకటేసారి వాడొద్దని చెప్పేది పరశురాముడి అవతారం. అందుకే ఫస్ట్ రాముడు ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ మాట్లాడతాడు, తర్వాత ఆయుధం తీస్తాడు. ప్రాపర్ హీరో క్యారెక్టర్ ఉంది, పర్ఫెక్ట్ ఉంటదన్న. పరశురాముడు నేను చెప్పిన పిచ్చ ట్విస్ట్ ఉంటాయి పరశురాముడి క్యారెక్టర్ లో. చాలా మంది కొన్ని నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన హిందువులకి ఎక్కడ నాలెడ్జ్ దొరుకుతుందో ఇప్పటికి కూడా తెలియదు, ఇంత జ్ఞానం అవైలబుల్ ఉన్నా కూడా. ఇంకో పాయింట్ అన్న, చాలా మంది అంటారు కేరళ రావడానికి క్రియేట్ కావడానికి కారణమే పరశురాముడు అంటారు. అవును. అంటే అది ఎలా అన్న, అది ఎంతవరకు కరెక్ట్ నిజం? ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, 21 times భూమిని జయించిండు పరశురాముడు. క్షత్రియుడు సంహారం అంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అంతా ఈయన గెలుచుకున్నట్టే కదా. ఇప్పుడు నేను ఒక క్షత్రియుడు, మీరు ఒక క్షత్రియుడు, నేను యుద్ధం చేశాను, మీరు ఓడిపోయారో నేను ఓడిపోయాను అనుకోండి. సో నా రాజ్యం అంతా మీకు వెళ్తుంది కదా, లేకపోతే మీ రాజ్యం అంతా నాకు వస్తుంది కదా. అలా క్షత్రియ సంహారం మొత్తం చేశాక ఇప్పుడు భూమి మొత్తం ఎవరిది? పరశురాముడి సొత్తు. ఎందుకంటే ప్రతి క్షత్రియుని చంపేశాడు ఆయన, ఆల్మోస్ట్ అందరినీ. సో ఆల్మోస్ట్ భూమి మొత్తం ఆయనది అయిపోయింది. ఈ భూమిని ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు. ఇక్కడ మళ్ళీ చూడండి ధర్మం వేరేలా ఉంటది. ఈయనకి నిజంగా కోరిక ఉందనుకో, పరశురాముడు మంచోడు కాదు, ఒక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అయితే భూమిని మొత్తం జయించాక ఇతనికి నాకు నేనే రాజని ప్రకటించుకోవాలి. ఎందుకంటే మన దాంట్లో వర్ణ సిస్టమ్ ఉంటది. వర్ణ సిస్టమ్ ఏంటి? నువ్వు చేసే పనిని బట్టి నీ వర్ణం మారుతుంది అని. విశ్వామిత్రుడు ఏంటి? ఫస్ట్ క్షత్రియుడు, దాని తర్వాత బ్రహ్మర్షి స్థాయిలోకి వెళ్ళాక బ్రాహ్మణుడు కదా. మరి పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ క్షాత్రధర్మం ఉంది, భూమిని మొత్తం జయించిండు. ఈయన తలుచుకుంటే ఈయన రాజు అవ్వడా? వర్ణ సిస్టమ్ ప్రకారం అవ్వగలుగుతాడు కదా. కానీ ఈయన ఏం చేశాడు? నేను బ్రాహ్మణుడిని, నాకు రాజు అంటే ఇప్పుడు ఈ భూమిని నేనెలా పరిపాలించాలి, ఎవరైతే సమర్థుడో వాడికి మాత్రమే నేను ఇవ్వాలి అని అనుకుంటాడు. అలా కశ్యప ప్రజాపతి కరెక్ట్, ఈ భూమిని పరిపాలించడానికి ఈ భూమి అంతా ఆయనకే నేను దారబోస్తున్నా అని ఆయనకి దానం ఇచ్చేస్తాడు. భూమి మొత్తం ఆయనకి దానం ఇచ్చేసినాక ఆయన అడుగుతాడు, ఉన్నదంతా నాకు దానం చేసినావు, నువ్వెక్కడ ఉంటావు ఇప్పుడు? ఎందుకు? ఒకసారి నువ్వు దానం ఇచ్చాక నాకు ఇంకో 2 అంగుళాలు ఇవ్వచ్చు కదా, నేను నిల్చోడానికి ఉంటుంది, లేకపోతే ఒక 100 గజాలు ఇవ్వచ్చు కదా, నేను ఇల్లు కట్టుకుంటా అనడం తప్పు. అది నువ్వు దానం ఇయ్యక ముందు 100 గజాలు నీ దగ్గర పెట్టుకుని నువ్వు దానం చేయాలి. కానీ పరశురాముడు ఏం చేశారు? మొత్తం దానం చేసేసారు. ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్టే, మళ్ళీ ధర్మమే వచ్చింది ఇక్కడ కూడా. అంతా నాకు దానం చేశాక నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు. ఇప్పుడు ఈయన కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కాబట్టి సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. సౌత్ లో మహేంద్రగిరి పర్వతం అవి ఉంటాయి కదా, అటువైపు వెళ్తాడు. వెళ్ళి సముద్రుని అడుగుతాడు, నేను భూమిని మొత్తం కశ్యప ప్రజాపతికి ఇచ్చేసా, నేను ఉండడానికి నాకు కొంచెం చోటు కావాలి, నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు అని. అప్పుడు సముద్రుడు ఏమనుకుంటాడు? ఈయన ముందే ఆవేశంతో ఉంటాడు, ఎప్పుడు చేతిలో గొడ్డలి ఉంది, ఇప్పటికే చాలా మంది క్షత్రియులని సంహరించి వచ్చారు. నేను కొంచెమే వెనక్కి వెళ్ళినా అనుకో,
ఏంటి నాకు ఇంతే ఇస్తావా అని ఎక్కడ అంటాడు. లేదు నేను ఎక్కువ వెనక్కి వెళ్ళాను అనుకో, నాకేమైనా ఎక్కువ ఆశ ఉంది అనుకుంటున్నాను, మళ్ళీ నా మీద ఎక్కడ సీరియస్ అవుతాడు అని. అట్లా కాదు కానీ నువ్వే చెప్పు ఎంత దూరం వెళ్ళాలి, నేను అంత వెనక్కి వెళ్తా అని చెప్తారు అన్నట్టు. సో అప్పుడు అట్లెట్లా చెప్తా అని అంటారు. అప్పుడు ఈయన ఏమంటారంటే, నీ చేతిలో గొడ్డలు ఉంది కదా, శివుడు ఇచ్చిన గొడ్డలి, అది ఇసిరేయి, అది ఎంత దూరం పడితే నేను అంత వెనక్కి వెళ్తా అని చెప్తారు. అలా అది ఎంత దూరం పడ్డదో అంత వెనక్కి వెళ్ళింది సముద్రం. అక్కడ వచ్చింది కేరళ. అలా ఇంత ముందు కేరళ అంటే ఇలా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఓకే ఇక్కడ అంతా బాగుంది, కేరళ ఫామ్ అయింది, మంచిగా ఉంది. కానీ పరశురాముడి చరిత్ర ఇందాక చెప్పాను కదా చాలా ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పి, ఆది శంకరాచార్య రావడానికి కూడా కారణం పరశురాముడి చరిత్రకే లింక్ ఉంటది అన్నట్టు. ఎందుకు అని అంటే అప్పటికే బుద్ధిజం, జైనిజం ఇట్లా 72 అవైదిక మతాలు భారతదేశంలో వచ్చి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినాయి. ఒక శృంగేరి పీఠం పరంగా మనం శంకరాచార్య టైం లైన్ తీసుకుంటే 1200 years బ్యాక్ వచ్చారని ఉంటది. కంచిపీఠం స్థాపించింది శంకరాచార్య అనే చెప్తారు. కంచిపీఠం వచ్చింది 2550 years బ్యాక్. అంటే 2 టైం లైన్స్ ఉన్నాయి. అది ఒక్కొక్క పీఠం వాళ్ళ ప్రామాణికంని బట్టి పెట్టుకున్నారు అన్నట్టు. సో మనం 2500 years బ్యాక్ అనుకుందాం, లేదంటే 1200 years బ్యాక్ అనుకుందాం. బుద్ధిజం ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైందంటే కర్మ అనేది తగ్గించేశారు. అంటే యజ్ఞాలు యాగాలు మీరు చేయనవసరం లేదు, పితృకర్మలు చేయనవసరం లేదు, ఇట్లాంటివన్నీ చేసి చెప్పేటప్పటికి మనోళ్ళు కూడా దూరం పెట్టేసారు యజ్ఞాలు యాగాలు చేయడము ఇట్లాంటివన్నీ. సో కర్మ అనేది ఆగిపోయింది. కర్మ అనేది ఆగిపోయినప్పుడు ఇప్పుడు హోమం ఉంటది. హోమం మనం ఎందుకు చేస్తాం? మనం హోమంలో ఏదైతే హవిస్ చేస్తామో అది దేవతలకి ఆహారం. అది దేవతలకు తీసుకొని దేవతలు సంతోషించి మనకి వర్షాలు కురిపిస్తారు, మనకి పంటలు పండితే బిజినెస్ జరుగుతుంది అందరికి, మళ్ళీ వచ్చిన డబ్బులతో అందరు మళ్ళీ యజ్ఞయాగాలు చేస్తారు. ఇది ఒక సైకిల్ ప్రాసెస్. ఇదంతా ఆగిపోయింది, దేవతలకి ఆహారం లేదు, సో వర్షాలు కురవట్లేదు. సో కర్మకాండ అనేది దేశంలో ఆగిపోయింది. అప్పుడు శివుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు, నువ్వు కుమరిల బట్టులాగెళ్ళు, కర్మ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ భూమి మీద అని. ఎందుకంటే ఫస్ట్ పోయి జ్ఞానం ఇచ్చేసాం అనుకో అన్న, ఎవరికి అర్థం కాదు, ఎవరికి కావాలో ఈ జ్ఞానం అనుకుంటారు. ఎందుకంటే వేరే మతాలు ఇంజెక్ట్ చేసిన నాలెడ్జ్, ఆ జ్ఞానం ఎక్కువ అయిపోయింది ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలి, దేవతలకి ఆహారం దొరకాలి. కాబట్టి నువ్వు కుమరిల బట్టిలాగెళ్ళి కర్మ అనేది జనాలు స్టార్ట్ చేస్తాడు. అంటే వేదం ఏం చెప్పిందో నువ్వు ఇలానే పనులు దొంగలి, ఇలానే పనులు దొంగలి, ఇంకొక కొత్తది ఏం అలవాటు చేయొద్దు, వేదం ఎలా చెప్పిందో అలానే చెప్పేవాళ్ళు అన్నట్టు. దాని తర్వాత మండన మిశ్రుడు వచ్చారు, కుమరిల్లు భట్టుడికి శిష్యుడు లాగా, బ్రహ్మదేవుడు ఆయన మండన మిశ్రుడు. వీళ్ళిద్దరు వచ్చినాక భారతదేశంలో మళ్ళీ కర్మ అనేది జరగడం స్టార్ట్ అయ్యాక అప్పుడు శివుడు ఆదిశంకరాచార్యుడు లాగా వస్తారు. కేరళ నుంచి రావడానికి కారణం ఏంటి అని అంటే అప్పటి వరకు భారతదేశం ఇలా ఉంటది కదా, కింద ఇలా ఉంటుండే, తమిళనాడు వరకు ఇది లేదు పరశురాముడు వచ్చేంత వరకు. సో పరశురాముడు వచ్చాక ఇంకొకటి తమిళనాడు నుంచి కేరళకి వెళ్ళాలి అని అంటే అప్పట్లో కొండలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి, ఎవరు అక్కడికి పోయేవాళ్ళు కాదు, అది దాటి ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి అక్కడ పరశురాముడు ఏదైతే వైదిక ధర్మం ఒకటి స్టార్ట్ చేశారో అది ఇంకా పొల్యూట్ కాలేదు. అలాంటి ప్లేస్ లో నేను వస్తే అప్పుడు మళ్ళీ జ్ఞానం బోధించవచ్చు, సనాతన ధర్మంలో కర్మ అనేది జరుగుతుంది అని చెప్పి ఆదిశంకరాచార్యులు రావడానికి కారణం కేరళ. ఎందుకంటే పరశురాముడు త్రూ అది వచ్చింది, ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎవరు వెళ్ళలేరు కాబట్టి అక్కడ వైదిక ధర్మం అనేది పొల్యూట్ అవ్వలేదు కాబట్టి నేను అక్కడే పుట్టాలని అనుకుంటారు శివుడు, కాబట్టి అక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే మిగతా భారతదేశం మొత్తం వేరే రిలీజియన్స్ వల్ల పొల్యూట్ అయిపోయింది కదా, అదొక్కటి కాలేదు, అందుకే అక్కడి నుంచి వచ్చారు అన్నట్టు. అలా పరశురామునికి ఇంకా లార్డ్ రామకు ఉన్న కనెక్షన్ ఏంటి? ఒక కనెక్షన్ ఏంటంటే ఇద్దరు విష్ణుమూర్తి అవతారాలే. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే పరశురాముడికి గోలోకంలో కృష్ణ దర్శనం అవుతుంది. అయినప్పుడు కృష్ణుడు చెప్తారు, నేనే రాముడిలాగా వచ్చానని నీకు అర్థమైన రోజు నువ్వు నీలో నుంచి నా ఆవేశం వెళ్ళిపోతుంది, నువ్వు ప్రశాంతంగా ఒక పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటావు అని చెప్తారు అన్నట్టు. సో కృష్ణుడు, శ్రీకృష్ణుడు రాముని తర్వాత శ్రీకృష్ణుడు వస్తాడు కదా, రాముడి తర్వాత శ్రీకృష్ణుడు కరెక్టే. కానీ గోలోకంలో శ్రీకృష్ణుడు ఎప్పటి నుంచో ఉంటారు, రాధిక అమ్మవారితో ఉంటారు అని చెప్తారు. గోలోకం మనకి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అవును, ఇప్పుడు మనం ఇస్కాన్ తీసుకుంటే వాళ్ళు అందుకే హరే కృష్ణ మంత్రం ముందు పెట్టుకుంటారు, హరే రామ వెనక్కి పెట్టుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కదా. నార్మల్ గా అయితే హరే రామ 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 హరే హరే, కానీ ఇస్కాన్ వాళ్ళు ఫాలో అయ్యేది హరే కృష్ణ 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 హరే హరే. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా గోలోకం గురించి మాట్లాడతారు ఇస్కాన్ వాళ్ళు ఎక్కువ. ఈ గోలోకంలో
అంటే మనకి 14 లోకాలు ఉంటాయని చెప్తారు. అట్లా గోలోకం కూడా ఒకటి, శ్రీకృష్ణుడి ధామం అది. సో ఈ గోలోకంలో పరశురాముడికి శ్రీకృష్ణుడి దర్శనం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారు, నీలో నేను ఆవేశిస్తున్నా, నేనే రాముడిలాగా వచ్చానని నీకు అర్థమైన రోజు నీ లోపటి నుంచి నా ఆవేశం అనేది వెళ్ళిపోయి నువ్వు ప్రశాంతంగా ఒక కొండ మీద తపస్సు చేస్తూ ఉండిపోతావు అని చెప్తారు అన్నట్టు, ఒక పర్వతం మీద. అలా అప్పటి నుంచి ఇంకా ఆయన వెయిట్ చేస్తా ఉండాలి కదా, ఎవరు రాముడిలాగా ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా, పరశురాముడికి తెలియదు. ఆయనకు కూడా ఫ్యూచర్ అయిన విష్ణుమూర్తి అవతారం అయినా సరే ఆయన ఆవేశం ఈయనలో ఉన్నా సరే ముందేం జరుగుతుందో ఈయనకు తెలియదు కదా పరశురాముడికి. సో అట్లా ఎప్పుడైతే రాముడు శివధనస్సుని విరిచాడని తెలిసిందో అప్పుడు పరశురాముడు వస్తారు అక్కడికి. ఎప్పుడు రాముడికి సీతమ్మతో వివాహమై మళ్ళీ అయోధ్యకి వెళ్ళేటప్పుడు అప్పుడు దశరథుడు అడుగుతారు, మీరు ఇప్పటికే చాలా క్షత్రియుని సంహరించారు, ఇంద్రుడికి మాట కూడా ఇచ్చారంట కదా, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యను ఇట్లా సంథింగ్ అని చెప్పి. రాముడు చాలా చిన్నవాడు, ఈయనతో కూడా అన్నట్టు ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడు పరశురాముడు ఏం చేస్తారు, రాముడిని చూసి నువ్వు శివధనస్సును కూడా విరగొట్టావంట కదా, విష్ణు చాపం పట్టుకొని చూపెట్టు అని ఆయన చేతిలో విష్ణు చాపం పెడతారు. సో రాముడు బాణం ఎక్కువ పెడతారు. ఒక్కసారి బాణం ఎక్కువ పెట్టాక దాన్ని వదిలేయడం అంటే విరమించడం క్షత్రియ ధర్మం కాదు. కాబట్టి రాముడు ఏమంటారంటే నువ్వు ఏదైతే మీ పితృదేవతల కోసం మీ తండ్రికి జరిగిన అవమానాని కోసం నువ్వు 21 సార్లు క్షత్రియ సంహారం చేసావు, అది చాలా బాగుంది. కానీ ఇప్పుడు నేను బాణం అనేది ఎక్కువ పెట్టినా, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నువ్వు సంపాదించుకున్న పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దాని మీద బాణం వేసి అవన్నీ నశింపజేయాలా, లేకపోతే నీ పాదాల మీద బాణం వేయాలా అని అంటారంట రాముడు. అప్పుడు ఈయనేమంటారంటే నేను భూమిని మొత్తం కశ్యప ప్రజాపతికి ఇచ్చేసా, కాబట్టి ఇక్కడనే నేను ఉండొద్దు. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద బాణం వేసావనుకో, నేను ఒక దగ్గర ఉండాలి. నేను దానం ఇచ్చా కాబట్టి ఇది నా సొత్తు కాదు కదా. నేను ఏదైతే పుణ్యాలు చేశానో ఆ పుణ్యాల మీద నువ్వు బాణం వేసేసి నా తేజస్సు పోతుంది అని చెప్తారు. ఎందుకు అని అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్పారు, నేనే రాముడిలాగా వచ్చానని నీకు అర్థమైన రోజు నీ లోపల నుంచి నా ఆవేశం అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒక పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటావని. ఇక్కడ నాకు అర్థమైంది, ఎప్పుడైతే రాముడు విష్ణు చాపం కూడా పట్టుకున్నాడో అది కూడా ఎవరు ఎక్కువ పెట్టలేరు విష్ణు చాపాన్ని, అలాంటిది రాముడు ఎక్కువ పెట్టారంటే నాకు అర్థమైపోయింది వచ్చారు అని చెప్పి, ఈయననే అని చెప్పి. సో ఆయన ఏమంటే నేను చెప్పినట్టే పుణ్యాలు, ఆయన ఏవైతే పుణ్యాలు ఉంటాయో రాముడు వేసిన బాణం వల్ల అవి నశించిపోతాయి. దాని తర్వాత ఈయన వెళ్తారు ఎక్కడికి, మహేంద్రగిరి పర్వతానికి సాయంత్రం లోపు మెల్లిగా నడుచుకుంటే. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే తేజస్ ఆయన దగ్గర లేదు. పరశురాముడు వస్తుంటే ధూళి మొత్తం ఇలా ఎగిరి వచ్చేదంట ఆ తేజస్సుకి. పరశురాముడిని మనం చూడాలి అంటే మన మాంసనేత్రంతో చూడలేమంట, గొప్ప తపోశక్తి కలవాడు మాత్రమే చూడగలుగుతాడంట. లేకపోతే పరశురాముడిని చూసిన క్షణమే చాలా మంది క్షత్రులు చచ్చిపోయే వాళ్ళంట కూడా, యుద్ధం చేయకుండానే. అంత తేజస్సుతో ఉండే ఆ తేజస్సు అంతా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎందుకు, విష్ణుమూర్తి అందులోంచి వెళ్ళిపోయారు, కృష్ణుడు అందులోంచి ఆవేశం ఉంది కదా కృష్ణుడిది వెళ్ళిపోయింది. మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్తారు. ఈయన పితృదేవతలు వస్తారు. అప్పుడు వచ్చి మా కోసం నువ్వు ఏదైతే క్షత్రియ సంహారం చేసావో అంత తేజస్సుతో ఉండే నిన్ను ఇప్పుడు తేజస్సు క్షయం అయితే మేము చూడలేకపోతున్నాము, కాబట్టి నువ్వేం చేయి, మళ్ళీ నీకు ఆ తేజస్సు రిటర్న్ రావాలి అని అంటే వధుసర అని ఒక నది ఉంటది ఇక్కడ, దాంట్లో నువ్వు స్నానం చేయి, నీకు మళ్ళీ నీ తేజస్సు వస్తుంది అని చెప్పి. సో ఆయన అందులో స్నానం చేస్తారు. నెక్స్ట్ డే పొద్దున తెల్లారినాక ఈయన తేజస్సు అంతా ఈయనకి వచ్చేస్తుంది. అందుకే తేజస్సు ఒకవేళ ఈయనకి క్షయమైంది అనుకో అన్న, దాని తర్వాత భీష్ముడికి ఇదంతా ఎప్పుడు జరిగింది, రామాయణ కాలంలో. దాని తర్వాత భీష్ముడికి గురువు అయ్యారు, కర్ణుడికి గురువు అయ్యారు, ఇప్పుడు వచ్చేటప్పుడు ద్రోణాచార్యుడు కూడా గురువు అయ్యారు. సో తేజస్ అక్కడ క్షయం అవ్వలే, మళ్ళీ పితృదేవతల అనుగ్రహం వల్ల మళ్ళీ ఈయనకి తేజస్ అనేది వచ్చింది అన్నట్టు. అది రాముడికి ఈయనకు ఉండే లింక్. కానీ రాముడికి సీత మ్యారేజ్ అయినప్పుడు తను ఎందుకు అంత కోపంగా ఉంటారు? ఇక్కడ మనకి దేవతలు ఏం చేశారనంటే ఇద్దరికి, ఒకటి విష్ణు శాపం, ఒకటి శివధనస్సు, 2 ధనస్సులు సృష్టించి ఒకటి శివుడికి ఒకటి విష్ణుమూర్తికి ఇచ్చారు. శివుడు ఏం చేశారనంటే ఫ్యూచర్ లో ఎప్పటికైనా అవసరం పడుతుంది, ఎందుకంటే దేవతల వల్ల ముందేం జరుగుతుందో వాళ్ళు చూడగలుగుతారు, కాబట్టి శివధనస్సు జనక మహారాజు దగ్గర పెట్టారు, రామావతారం వస్తుంది అని చెప్పి. సో విష్ణుమూర్తి ఏం చేశారు, ఈయన దగ్గర ఉండే ఈయనకి దేవతలు ఇచ్చిన విష్ణు ధనస్సు ఉంటది కదా విష్ణు చాపం, ఆ విష్ణు చాపాన్ని పరశురాముడి వాళ్ళ తాత అయిన రుచికుడి దగ్గర పెడతారు అన్నట్టు.
సో ఏదైతే పరశురాముడు విష్ణు చాపం రాముడికి ఇచ్చారో అది రుచికుడి దగ్గర ఉంటది, జనక మహారాజు దగ్గర ఇది ఉంటది. ఈ రెండు మళ్ళీ కలవాలి కదా. ఎక్కడ కలిసాయి? రామావతారంలో కలిసాయి. లింక్ చూడండి మళ్ళీ. ఇక్కడ రాముడు శివధనస్సుని భంగం చేశాక అంటే విరగొట్టాకే విష్ణు చాపం కూడా రాముడి దగ్గరికి వెళ్తుంది. రెండు ఒకటే సిచ్యువేషన్ లో అయ్యేటట్టు చేశారన్నట్టు. ఇది ముందే దేవతలకి తెలుసు. అంటే రావణ సంహారం జరగాలి. పరశురాముడు ఏ కాలం వాడని చెప్తారంటే దశరథుడి కాలం వాడని చెప్తారు. అండ్ అప్పటికి రావణాసురుడు ఉన్నాడు, చాలా మందిని బాధ పెడుతున్నాడు. రావణ సంహారం కోసం రామావతారం వస్తుందని శివుడికి తెలుసు ముందే. ఎందుకు అని అంటే దేవతలే వచ్చి అది ఎట్లా చచ్చిపోతాడు స్వామి ఇతను అని అడుగుతారు దేవతలు. అడిగినప్పుడు భూమిలో నుంచి ఒక స్త్రీ పుడుతుంది, ఆమె వల్ల రావణ సంహారం జరుగుతుంది అని శివుడు చెప్తారు. లేకపోతే శివుడికి ముందు ఏం తెలియకపోతే ఎట్లా చెప్తారు? కాబట్టి జనక మహారాజు దగ్గర ఇది పెడతారు. రాముడి ఇక్కడికి వచ్చినప్పుడు సీతమ్మని వివాహం చేసుకుంటారని. విష్ణుమూర్తి చాపం రుచికుడి దగ్గర పెడతారు, పరశురాముడి దగ్గరికి వెళ్ళాలి అది కాబట్టి. సో అలా రాముడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకంత కోపము అని అంటే ఈ రాముడు ఎవరో విష్ణుమూర్తినే రాముడని పరశురాముడికి తెలియదు, శివధనస్సుని విరిచాడని మాత్రమే తెలుసు. కాబట్టి ఆ ఆవేశంతో వచ్చాడు ఈయన దగ్గరికి. ఎందుకంటే ఇతనేనా విష్ణుమూర్తి అంటే కృష్ణుడు చెప్పిన రాముడు ఇతనేనా అని తెలుసుకోవడానికి. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే పరశురాముడు చిరంజీవి అంటే తనకు చావు లేదు. ఓకే, నంబర్ 1 పాయింట్. ఇప్పుడు పరశురాముడు ఉన్న తర్వాత ఈ విష్ణు అవతారం రామ అవతారం ఎందుకు, కృష్ణ అవతారం ఎందుకు? ఎందుకంటే పరశురాముడే చంపేయచ్చు కదా రావణాసుని. అండ్ పాండవుల్ని కౌరవులు ఎవరున్నారో ఎవరు తప్పు చేసిరో వాళ్ళని నేను చంపొచ్చు కదా. మళ్ళీ 2 జన్మలు ఎత్తి అంటే రామ అవతారం ఎందుకు ఎత్తడము అండ్ కృష్ణ అవతారం ఎందుకు ఎత్తడము అంటే ఇంకా ఉన్నాడు కదా. పాయింట్ థింగ్ ఏంటి అంటే విష్ణుమూర్తి ఎప్పుడు అవతారం స్వీకరించినా సరే ఒక లిస్ట్ ఉంటది ఆయన దగ్గర. గోవులని ఎవరైతే టార్చర్ పెడతా ఉంటాడో, వేదమే ప్రామాణికంగా ఉన్న బ్రాహ్మణుని ఎవరైతే టార్చర్ పెడతా ఉంటాడో, సో ఇలా ఒక లిస్ట్ ఉంటది ఆయనకి. ఇదంతా జరిగినప్పుడు మాత్రం అవతారం స్వీకారం చేస్తారు. ఇప్పుడు అలా తీసుకుంటే నరసింహస్వామి ఒక్క అవతారమే, నరసింహస్వామి అందరిని సంహరించుకుంటూ వచ్చేయచ్చు. ఎందుకంటే అలా ఎందుకు రాలేదు? మరి మల్టిపుల్ అవతారాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏ రాక్షసుని సంహరించడానికి ఈ అవతారం రావాలో ఆయన కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు కదా. నేను ఇలాంటప్పుడే చనిపోతా, ఇలాంటి వాళ్ళతోనే చనిపోతా అని. కాబట్టి అలా వచ్చారు అన్నట్టు. ఇప్పుడు పరశురాముడిలానే తీసుకుందాం. పరశురాముడు ఎప్పుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళాలి? ఏదో ఒక సందర్భం ఉండాలి అక్కడ వెళ్ళాలి అని అంటే. కానీ ఇక్కడ క్షత్రుడే రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు కానీ కింగే కదా. కింగే, కానీ రావణాసురుడికి ఉండే పవర్ వేరు, రావణాసురుడికి ఉండే శాపాలు వేరు. ఆయనని రావణాసురుడు ఒక గొప్పగా చెప్పుకుంటాడు. ఇక్కడ ఒక ఘాటు ఉంటది, ఇక్కడ ఒక ఘాటు ఉంటది, బాడీ మీద అక్కడక్కడ ఘాట్లు ఉంటాయి. ఎవరు పెట్టారా ఘాట్లు నీకు అని అంటే ఇది విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో పడిన ఘాటు ఇట్లా చెప్తాడు అన్నట్టు. మరి సుదర్శన చక్రంతోనే రావణాసుడికి ఏం కాలేదంటే పరశురాముడు పై ఏం చేయాలి? పరశురాముడు పవర్ఫుల్లే. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు విష్ణుమూర్తే పరశురాముడిలాగా వచ్చారు. కానీ ఇందాక నేనేం చెప్పా, విష్ణుమూర్తికి 16 కళలు ఉంటాయి. 16 కళల్లో పరశురాముడికి 4 కళలు మాత్రమే ఉన్నాయి. పరిపూర్ణంగా విష్ణుమూర్తి కాదు కదా. ఇక్కడ రాముడు లాగా ఇందాక ఏం చెప్పా, రాముడు విష్ణుమూర్తి రాముడు లాగా వచ్చినప్పుడు 12 కళలతో వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎప్పుడైతే పరశురాముడు రాముడిని కలిశారో ఈ 4 కళలు ఈయనకి వెళ్ళి 12 కళలు అయ్యాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది? రాముడు చాలా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు, వివాహం జరిగినప్పుడు కదన్నా. సో ఇక్కడ నుంచి పరశురాముడు కూల్ అయిపోయారు. ఇక్కడ నుంచి రాముడు 16 పాయింట్ ఎక్కడ అంటే ఇప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జున్ని చంపేశాడు. అవును కదా. కార్తవీర్యార్జున్కి రావణాసుడు నార్మల్ ఇట్లా చీమలాగా ఇట్లా తీసి పెట్టినప్పుడు పరశురామునికి మన రావణాసుడు గోరుతో సమానం కదా. అవును, ఆయన అన్యాయం చేస్తున్నాడు అంటే రావణాసుడు ఇలాంటి అంటే అప్పట్లో మంచోడో తెలియదు కానీ మంచోడేం కాదు. సో పరశురాముడే చంపేయచ్చు కదా. చెప్పాను కదా ఇందాక, ఆయనకున్న శాపాలు ఆయనకున్నాయి. నంది శాపం పెడతాడు ఏమని, వానరుల చేతులు నీకు భంగపాటు జరుగుతుంది అని. మరి వానరులు రావాలి, అంటే సీతాపహరణం జరగాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే పరశురాముడు ఎందుకు సంహరించలేదు అని అంటే ఇందులో ఉంది విష్ణుమూర్తి ఆవేశం ఉంది. అంటే విష్ణుమూర్తి ఆయనకే పని కావాలో ఆ పని మాత్రమే ఈ దేహంతో చేయించుకున్నారు. పరశురాముడి దేహంతో లేదు, ఇక్కడే చంపేద్దాము,
రాముడి వరకు రావాల్సిన అవసరం లేదు, నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు అనుకో, అక్కడ విష్ణుమూర్తి అధర్మాత్ముడు అవుతాడు. ఎందుకు అని అంటే ఆయన ఒక లిస్ట్ పెట్టుకున్నారు, వీళ్ళందరికీ ప్రాబ్లం వచ్చినాక ఆఖరికి నన్ను కూడా వాడు ఎప్పుడైతే నిందించడం స్టార్ట్ చేస్తాడో ఆ రోజు నేను అవతారం స్వీకరిస్తా అని చెప్తాడు. అవన్నీ రావణాసుడు అప్పటికి ఆ తప్పులన్నీ చేయలేదు, ఇంకా మిగిలిపోయినాయి కొన్ని. సో ఆయన శాపాలు ఉన్నాయి, చాలా మంది శాపాలు పెట్టిరు. ఆ శాపాలన్నీ వాడు అనుభవించాలి, ఒక పతివ్రతను తీసుకొని రావాలి, అప్పటికి వాడి పాపం క్షయం అవుతుంది, అప్పుడు రామావతారంలో వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ పరశురాముడు కూడా మానవుడే, పరిపూర్ణ మానవుడే అనుకోండి సింపుల్ గా, ఎందుకంటే బ్రాహ్మణ పుట్టుక కదా కదా. కానీ ఇందులో ఉంది విష్ణుమూర్తి, ఈయన చేయితో ఏం చేయట్లేదు, ఆయనలో శివుడు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నారు, వాళ్ళు చేయించుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన పని పరశురాముడి త్రూ. అందుకే అది ఆవేశ అవతారం, ఇద్దరు ఆవేశం అందులో ఉంది, ఇద్దరు అందులో ఆవేశించారు కాబట్టి. అండ్ ఇట్లనే సేమ్ తీసుకుంటే ఇప్పుడు మహాభారతం యుద్ధమైన పాండవులు కౌరవులు ఉన్నప్పుడు అప్పుడు కూడా పరశురాముడు ఉండే, ఆ మూమెంట్ లోనే రావచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నాకు అనిపించింది, నేను అడుగుతున్నాను, పాయింట్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ వస్తుంటాయి. సో బేసిక్ గా కృష్ణుడు చెప్తాడు యుద్ధం అయ్యేటప్పుడు మనం గెలవాలి అంటే మనకి ఆంజనేయుని సపోర్ట్ కావాలి అని చెప్తారు. వీళ్ళందరూ పోయి అర్జునుడు అండ్ కృష్ణుడు వెళ్ళి హనుమాన్ దగ్గరికి వెళ్తే హనుమాన్ ఏమంటాడు, నేను వస్తే పక్క యుద్ధం మీరే గెలుస్తారు, నేనే మొత్తం నాశనం చేసి నేనే గెలిచిపోతా, నేను అట్లా చేయాలనుకుంటలేను, కావాలంటే నేను మీ జెండా మీద ఉంటా అని అదొక సింబల్. అంటే హనుమంతుడి దగ్గర పోయినది. సేమ్ చీజ్ కృష్ణుడు ఇంకా వీళ్ళందరూ కలిసి పరశురామం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అండ్ కర్ణునికి గురువు కాబట్టి కర్ణుడు అని వెళ్ళాలి కదా పరశురామం దగ్గరికి. అవును, అంటే ఎందుకు పరశురాముడు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు మహాభారతంలో? అంటే ట్రైనింగ్ ఇచ్చిండు ఓకే, దాని తర్వాత ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? అంటే ఇలాంటి క్వశ్చన్స్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అంటే మన హిందూస్ లకి ఎవరైనా క్వశ్చన్ రేజ్ చేస్తే చాలా మంది క్వశ్చన్ రేజ్ చేస్తారు, మీకు ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, మీ దేవుడు ఎందుకు రాలేడు అంటే. నేను ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే తెలియని వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ రావాలి అని ఈ క్వశ్చన్ నేను రేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకటే అన్న, ఇందాక నేను ఏం చెప్పా, బ్రాహ్మణుడి ధర్మం ఏంటి, అతను స్వయంగా యుద్ధానికి రావాలి, అప్పుడు నువ్వు వాడి మీద బాణాలు వేయొచ్చు. ఓకే, నువ్వు వెళ్ళి బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్య పాతకం అవుతుంది. కార్తవీర్యార్జునుడు పరశురాముడితో యుద్ధం ఎందుకు చేశారు? ఈయననే వచ్చాడు, పరశువు పట్టుకొని వచ్చాడు ఆయుధంతో. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఏమన్నాడు, వచ్చింది బ్రాహ్మణుడు ఆయుధంతో వచ్చాడు, యుద్ధం చేయడానికే వచ్చాడు, అతనంతలో అతని యుద్ధం చేయడానికి వచ్చాడు కాబట్టి మనం యుద్ధం చేయడంలో తప్పు లేదు అని సైనికులని ఆయన మీదకి పంపిస్తాడు అన్నట్టు. ఇక్కడ పరశురాముడికి ఇంట్రెస్ట్ లేదేమో మహాభారత యుద్ధంలో ఆయన పాల్గొనడానికి, ఎందుకంటే శిష్యులే అక్కడ ఉన్నారు, ముగ్గురు, ద్రోణాచార్యుడు ఉన్నారు, భీష్ముడు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, ఎవరు అధర్మం వైపే ఉన్నారు. ఇప్పుడు ఈయన పాండవుల వైపు రావచ్చు, కానీ ఈయన పని అది కాదు కదా. ఎందుకంటే రాముడికి ఎప్పుడైతే విష్ణు శాపం ఇచ్చారో ఆయన కామైపోయారు. ఆయన ఏంటి, ఆయన దగ్గర ఉన్న వేదాన్ని, ధనుర్వేదాన్ని, ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచడమే పనిగా పెట్టుకున్నారు తప్ప యుద్ధం చేసే పని ఎప్పుడు పెట్టుకోవాలి. ఈవెన్ ఇప్పుడు కలియుగంలో మరి పరశురాముడు వస్తే అప్పట్లో రాక్షసులకు ఒక స్వరూపం ఉంటుండే, కలియుగంలో మనిషిలోనే రాక్షసుడు ఉన్నాడు, మనిషిలోనే మంచివాడు ఉన్నాడు, ఇద్దరు ఒకే బాడీలో ఉంటారు. మరి వచ్చి ఇప్పుడు కూడా సంహరించవచ్చు ఆయన పని పక్కన పెట్టుకొని, కానీ ఆయన పని అది కాదు, ఎందుకంటే అది వదిలేశాడు ఇంకా ఆ పని. ఇప్పుడు ఏంటి, అందుకే కదా ద్రోణాచార్యుడికి జ్ఞానం ఇచ్చాడు, భీష్ముడికి జ్ఞానం ఇచ్చారు, కర్ణుడికి జ్ఞానం ఇచ్చారు, వీళ్ళందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఈయన బ్రాహ్మణుడు, ఈయనకి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అంటే చెప్తున్నా ఇప్పుడు ఈయన రావాలి యుద్ధం, మీరు ఎట్లా పిలుస్తారు వెళ్ళి, ఆయనకి సంబంధమే లేదు కదా. ఎప్పుడు పాండవులతో మింగిలై అది చేసినట్టు కూడా సంబంధం లేనప్పుడు పిలిచారు కదా, అందుకే ఆయన రాలేకుండా నేను జెండా మీద ఉంటా అన్నాడు కదా. సో ఇప్పుడు హనుమంతుడు వస్తే ఎందుకు రామరావణ యుద్ధం మీరు తీసుకున్నా సరే, రాముడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రానికి పడిపోయి ఉంటారు, అందరు పడిపోతారు మూర్ఛపోయి. సో విభీషణుడు వెతుకుతా ఉంటాడు జాంబవంతుడు ఒకటే క్వశ్చన్ వేస్తాడు, రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడని అడిగాడు, హనుమంతుడు ఎట్లా ఉన్నాడని అడుగుతాడు. ఎందుకు రామలక్ష్మణుడు వదిలేసి హనుమంతుడు అడుగుతున్నారు ఏంటి అని అంటే, హనుమంతుడు ఒక్కడుంటే చాలు యుద్ధం గెలవచ్చు అంటాడు. మరి అలాంటి హనుమంతుడు ఇక్కడ వస్తే ఇలా గుద్ది చంపేస్తాడు హనుమంతుడు, ఎట్లా అవుతారు? రావణాసుడికి ఇక్కడ గుద్దితేనే ఇలా హడలిపోతాడు రావణాసురుడు, మరి కర్ణుడిని చంపలేడా? కానీ వాళ్ళకి తెలిసి ఏంటంటే ఇప్పుడు మనలాగా వాళ్ళు అట్లా కాదు, ప్రతి ఒక్క పనిలో ఏలు పెట్టి గెలికేది. వాళ్ళ పని వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. ఆయన పని ఏంటి, రామనామం చెప్పడమే, ఆ పనిలోనే ఉంటాడు. అన్న యుద్ధానికి ఎట్లా వస్తాడు, ఏం అవసరం ఉంది ఆయనకి యుద్ధానికి వచ్చేది, ఆయనకి దీంతో సంబంధం లేదు.
ఇది రాముడి యుద్ధం కాదు, కృష్ణుడి ఆజ్ఞ కూడా ఏం లేదు కదా నువ్వు రా అని అప్పుడు వచ్చేవాడు. అలా సో ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు ఒక పని పెట్టుకున్నారు, మేము ఇదే పని చేస్తాం ఇప్పుడు అని. లేకపోతే కలియుగంలో కూడా పరశురాముడు వచ్చి అందరిని ఇప్పుడే సంహరించవచ్చు, మనకి ఇంకా పీస్ఫుల్ గా ఉంటది అప్పుడు. భూభారం తగ్గినప్పుడు వస్తుంది, ఎందుకంటే చిరంజీవి కాబట్టి కంపల్సరీ కలియుగాంతం వరకు ఉన్నాడు. ఫ్యూచర్ లో అయినా సప్త ఋషుల లోకల్లో అవుతారు పరశురాముడు, కలియుగాంతం వరకు ఉంటారు. ఎందుకు ఉంటారు? కలికి ధనుర్వేదం ఎవరో ఒకరు నేర్పించాలి. ఎవరు నేర్పియాలి? అప్పట్లో ఇప్పటికే ధర్మం అనేది మెల్లిగా నశిస్తా ఉంది. కలియుగం చివరికి వెళ్ళేటప్పటికి మనిషి ఆయుర్దాయం 18 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎవరి దగ్గర జ్ఞానం ఉంటది? ఇప్పటికే మన జ్ఞానంలో చాలా జ్ఞానం కోల్పోయినాం. కలియుగం చివరి వరకు మన దగ్గర జ్ఞానం ఎక్కడ ఉంటది? కాబట్టి ఎవరో ఒక చిరంజీవి బతికుండాలి కదా, ధనుర్వేదం తెలిసినవాడు. అందుకే పరశురాముడు బతికున్నారు. పరశురాముడు చిరంజీవి చివరి దాకా ఉంటారు. ఆయన అవతార ప్రయోజనం చేపించినాక హనుమానుడు ఉంటారు, హనుమంతుడు కూడా ఉంటారు. కానీ ధనుర్వేదం ఎవరి దగ్గర ఉంది? ఈయన దగ్గర ఉంది కదా. అలా గురు స్వరూపంగా ఈయన వస్తారండి. అంటే తన పరశురాము రోల్ ఏంది అంటే ఈ కలియుగంలో రోల్ ఏం లేదు, కలికి అవతారం వరకు ఉంటారు. ఈవెన్ ఇప్పటికి కూడా మహేంద్రగిరి పర్వతం మీద పరశురాముడికి ఒక శిష్యుడు ఉంటారు, అక్రూర వరుణుడు అని. ఆయన చతుర్దశి తిథి నాడు ఎవ్రీ మంత్ లో పరశురాముడి కోసం పూజ చేస్తే ఇప్పటికీ పరశురాముడానికి దర్శనం ఇస్తారు అని చెప్తారు మహేంద్రగిరి పర్వతం మీద. ధర్మరాజు కూడా ఈయన ఒక్కడికి మాత్రమే పరశురాముడి దర్శనం ఇస్తాడు కాబట్టి చతుర్దశి తిథి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటారు. పరశురాముడి గురించి మొత్తం వింటారు చరిత్ర. చతుర్దశి తిథి ఎప్పుడైతే వస్తుందో పరశురాముడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాక రిటర్న్ వెళ్తారు అని చెప్తారు మహాభారతంలో. అలా చివరి దాకా ఉంటారు. ఒకటే అన్న సింపుల్, వాళ్ళ పని ఏంటి? ఆ అవతార ప్రయోజనం అయిపోయేంత వరకు అలానే ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏ పని చెయ్యరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అది ఒక లైన్ పెట్టుకున్నారు వాళ్ళు, అది దాటి బిహేవ్ చేసాం అనుకో అన్న మళ్ళీ జనాలే నెగిటివ్ గా తీసుకుంటారు వాళ్ళని. ఈయనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు వచ్చాడు, ఎందుకు గెలుక్కున్నాడు, తెలుసుగా ఎన్ని కాంట్రవర్సీలు చేస్తారు. సో కామ్గా ఉండడమే బెటర్ కదా. పరశురాముడు ఎక్కడ ఉన్నాడు అని ఏమన్నా ఇప్పుడు జనరల్ అంటారు, శివుడు అంటే కైలాసంలో ఉంటాడు, హనుమంతుడు అంటే ఎక్కడో సముద్రంలోనే ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏదైనా స్పెసిఫిక్ ఇలాంటి లొకేషన్ లో ఉంటాడు ఏమన్నా, అలాంటి ఏమన్నా ఉంటుంది? మహేంద్రగిరి పర్వతం ఏదైతే హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు లంఘించారు దాని మీద నుంచి, అక్కడే కేరళ తమిళనాడు బార్డర్ లో ఉంటది మహేంద్రగిరి పర్వతం అని చెప్పి. అక్కడ నుంచోనే కదా పరశు విసిరేస్తారు సముద్రంలోకి, అక్కడే ఉంటారు. అందుకే ఇందాక చెప్పాను కదా అక్రూర వర్ణుడు అని, ఈయనకి దర్శనం ఇవ్వడానికి పరశురాముడు ఎవ్రీ చతుర్దశి తిథి నాడు వస్తాడంట. పరశురామునికి అనే టెంపుల్స్ ఏం లేవు, హార్డ్లీ 2-3 నేను చూసాను కేరళలో అక్కడిక్కడ. రామునికి అయితే ఎక్కడ పోయినా టెంపుల్స్ ఉన్నాయి, అండ్ అయోధ్యలో చాలా పెద్ద టెంపుల్, అండ్ కృష్ణునికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి టెంపుల్స్. అండ్ పరశురామునికి ఎందుకు లేవు? అక్షయ తృతీయ రోజే పరశురాముడి జయంతి కూడా వస్తుంది. కానీ ఎంతమందికి ఆ రోజు పరశురాముడి జయంతి అని గుర్తు? అక్షయ తృతీయ మాత్రమే గుర్తు. ఇంకా అట్లా మనం తీసుకుంటే దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుంది. దత్తాత్రేయ స్వామి జయంతి ఎంతమందికి గుర్తుంటది? ఎవరికి గుర్తుండదు. అలా చాలా వస్తాయి, కానీ ఎవరికి అవి గుర్తుండవు. రాముడు కృష్ణుడు వీళ్ళు మాత్రం బాగా మనకి దగ్గర అయ్యారు కాబట్టి బాగా తెలుసు. దానికోసం మనం వెయిట్ చేస్తాం, సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళని నువ్వు సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఏదైతే మనం ర్యాలీలు తీస్తామో హనుమాన్ జయంతికి ఇట్లా పరశురాముడి గురించి ఒక ర్యాలీ తీస్తే ఊహించండి ఎలా ఉంటుందో. ఈ పాడ్కాస్ట్ అయ్యాక మొత్తం జనాలకు ఒక నాలెడ్జ్ వస్తుంది కదా పరశురాముడి గురించి. ఒక్క ర్యాలీ పరశురాముడి ఫోటో పెట్టి తీస్తే ఎంతమందికి ధైర్యం వస్తుంది? రామాయణంలో కాంట్రవర్సీలే చూస్తుంటారు మన వాళ్ళు. కృష్ణుడిని రాసలీల వరకే అంటగట్టేశారు కదా, పరశురాముడికి రాసలీలలు లేవు, ఏది లేదు. మరి ఒక పరశురాముడి జయంతి రోజు ఒక ర్యాలీ తీస్తే ఎలా ఉంటది? జనాలు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు. ఫస్ట్ రామాయణం ఇవన్నీ మనం సీరియల్లో చూస్తాం, కృష్ణుడిని సీరియల్స్ లో చూస్తాం, సినిమాలో చూస్తాం. పరశురాముడి మీద సినిమాలు ఏమైనా వచ్చాయా, సీరియల్ ఏమైనా వచ్చాయా అంటే ఎవరి దగ్గర ఉండదు. అసలు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం ఎందుకో కూడా ఎవరికి తెలియదు. 2.5 గంటలు ప్రవచనం ఉంటాయి, ఎంతమంది వింటారు? ఎవరు వినరు. ఇంకోటి చాలా మందికి తెలియంది ఏంటి అంటే అన్న, రేణుకా ఎల్లమ్మ పరశురాముడు వల్ల తల్లి అని ఎవరికి తెలియదు. ఎవరైతే ఊర్లో ఉంటారో రేణుకా ఎల్లమ్మ అని ఇట్లా ఊర్లో కొన్ని గుడిలు ఉంటాయి, వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఇవి, బయట వాడికి ఎవరికి తెలియదు. ఎందుకు ఈవెన్ నేను ప్రవచనం ఎప్పుడైతే విన్నానో ఒక 4-5 years బ్యాక్ నాకు అప్పుడే తెలుసు. అలా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన ముందు హైదరాబాద్ లోనే కదా చెరువు గట్ట అని ఉంటది,
నల్గొండలో. మనకి ఛాయా సోమేశ్వర ఆలయం అనేది చాలా ఫేమస్. శివలింగం వెనక షాడో పడుతుంది పిల్లర్ది అని చెప్తుంటారు. ఆ టెంపుల్ వెళ్ళక ముందు ఇది ఒక 16 కిలోమీటర్స్ ముందే వస్తుంది చెరువుగట్ట అని. భూమి మీద పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం చెరువుగట్టులో ఉంది. ఎంతమందికి తెలుసు? సో ఇది మన చరిత్ర మన పక్కనే ఉంది, కానీ ఎవరికి తెలియదు. అండ్ మీరు ఇందాక చెప్పినది కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే హనుమాన్ జయంతి ఉన్నాం మేము, కృష్ణ జయంతి, అన్ని ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తాం. అక్షయ తృతీయ రోజు పరశురాముని బర్త్ అని తెలియదు. అవును, చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏది అక్షయ తృతీయ నార్మల్ గా బంగారం కొనుక్కోవడానికి అయితే కాదు, మన పురాణాలు చెప్పేది అదే. కానీ అందరు అదే చేస్తారు, చాలా మంది అదే చేస్తారు. ఇప్పుడు ఏముందన్న, ఒక 10 మంది జ్యువెలరీ షాప్ వాళ్ళు వచ్చి ఇది 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 అంటే జనాలు అట్రాక్ట్ అయిపోతారు. 4 సార్లు అబద్ధాన్ని నిజం చెప్తే ఒక పెద్ద పెద్ద మనుషులు వచ్చి నిజం చేసేస్తారు అన్నదాన్ని. అలానే ఇది కూడా అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంది అని అంటే ఆకలితో ఉన్న వాడికి పెరుగన్నం ఇవ్వడం. ఎందుకంటే వచ్చేది గట్టి ఎండాకాలంలో వస్తుంది. ఇంటి ముందు ఒక ఎవరికైనా పెరుగు దానం చేయడమో, లేకపోతే ఇంటి ముందు ఒక కుండ పెట్టి నీళ్ళు ఇవ్వడమో, ఒక కుక్కకి మజ్జిగన్నం ఇవ్వడమో, ఇట్లాంటివి మాత్రమే అక్షయ తృతీయ రోజు చేయాలి, బంగారం కాదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు 4 స్థానాలు ఇస్తారు కలిపురుషుడికి. ఈ 4తో పాటు ఇంకొక స్థానం కూడా అడుగుతాడు, అది బంగారం. ఆ రోజు మనం బంగారం తెచ్చుకున్నాము అంటే కలిపురుషుని ఇంటికి నువ్వు ఆహ్వానిస్తున్నట్టే కదా. అలా సో అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోమని ఏ శాస్త్రం చెప్పదు. కావాలంటే యూట్యూబ్ లో మీరు కొట్టి చూడండి, ఒక్క ప్రవచనకర్త అయినా సరే మీరు బంగారం కొనండి అని చెప్పరు. శాస్త్రం తెలిసినోడు ఎవడు కొనద్దనే చెప్తాడు. కానీ ఐ మీన్ ఎక్కడ మార్కెటింగ్ చూసినా అదే అనబడుతుంది కదా. అవును, అండ్ చాలా మంది ఇంట్లో కూడా చెప్తారు అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే చాలా మంచిదంట. అవును, కొనుక్కొని పెట్టుకోవాలా. అవును, కానీ అదే ఇంట్లో అడగండి, అన్నం తినేటప్పుడు టీవీ చూడొద్దని చెప్తారు కదా, ఎందుకు అని అడగండి, ఏం ఆన్సర్ తెలియదు. 4 ఫాలో అవుతారు, మనం ఫాలో అయిపోవాలి అలా. అండ్ ఈ పరశురాముడు మనం ఒకటి ఇది అనుకోవచ్చు అన్న, పరశురాముడు ఇస్ డెస్ట్రాయర్ ఆఫ్ ఈగో అని చెప్పుకోవచ్చా? అండ్ తను మన సనాతన ధర్మంకి ఎలాంటి వాల్యూ తీసుకొచ్చారు? ఒకటి ఏంటంటే పరశురాముడిని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తారు. అంటే ఆయనకి మెంటల్ స్టెబిలిటీ లేదు, లేకపోతే ఆవేశం ఎక్కువ, ఆయన కంట్రోల్లో ఏది ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. అట్లాంటి వాడు నిజంగా అతనికి మెంటల్ స్టెబిలిటీ లేకనో, లేకపోతే ఈగో ఎక్కువ, ఇట్లాంటివి అనుకుందాం. అప్పుడు ఆయన లోపల విష్ణుమూర్తి శివుడు ఎందుకు ఆవేశిస్తారు? వాళ్ళ పని నెరవేర్చుకోవాలంటే ఇంకొక పర్సన్ ఎంచుకోవచ్చు కదా. ఇతన్ని ఎందుకు తీసుకున్నారు? ఏ గుడ్ క్వాలిటీస్ లేకుండా ఎందుకు తీసుకుంటారు? ఇంకొకటి, ఈయన తపస్సు ఎంత గొప్పది అని అంటే శివుడి కోసం తపస్సు చేస్తారు. ఒకసారి ఒక కోరిక ఏదో ఉంటది, కొన్ని కోరికలు నాకు ఇవి కావాలి అని చెప్పి తపస్సు చేస్తారు. శివుడు ప్రత్యక్షం అవుతారు. ఎంత ఘోరంగా తపస్సు చేస్తాడంటే హిరణ్యకశిపుడు ఎంత ఘోరంగా తపస్సు చేస్తాడో అంత ఘోరంగా తపస్సు చేస్తాడు అన్నట్టు. లైక్ హిరణ్యకశిపుడు తపస్సు ఎట్లా ఉంటదంటే బొక్కలు మాత్రమే మిగులుతాయి, ఆ బొక్కల్లో నుంచి కూడా తపస్సు చేస్తా ఉంటాడు హిరణ్యకశిపుడు. దేవతలే పిలుస్తారు బ్రహ్మదేవుడిని, స్వామి ఫస్ట్ అతనికి ఏం కావాలో అది ఇచ్చేసేయండి, మిగతాది మనం తర్వాత చూసుకుందాం, ఆ తేజస్సుని ప్రపంచం తట్టుకోలేకపోతుంది అని చెప్పి. అలా పరశురాముడు కూడా అంత ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమే, మరి కావాల్సింది ఇచ్చేయాలి కదా. నువ్వు చేసిన తపస్సుకి నువ్వు అడిగేవన్నీ సామాన్యమైనవి కాదు, ఇంకా తపస్సు చేయి, ఫస్ట్ తీర్థయాత్రలు చేయి, ప్రతి తీర్థంలో నువ్వు స్నానం చేయి, దాని తర్వాత మళ్ళీ తపస్సు చేయి, అప్పుడు వస్తా అంటారు. ఎంత ఓపిక ఉంటే అప్పుడు అంటారు, లేకపోతే నువ్వేందా నాకు ఇచ్చే, నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకొక దేవుని పట్టుకుంటా అన్నాడా? ఈగో ఎక్కువ అయ్యండి అతని మీద అతనికి కంట్రోల్లో లేకుంటే శివుడితో అలా అనాలి కదా, తపస్సు ఎందుకు చేస్తాడు? సో ఆయన పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఒకలాగా చెప్పాలి అని అంటే. అతనికి ఈగో లేదు. పరశురాముడి చరిత్ర మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనలో ఉన్న ఈగో కూడా పోతుంది. అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పరశురాముడి చరిత్రలో. ట్విస్టే ఆయన పుట్టుకనే ఒక ట్విస్ట్ అన్న, ఒక జన్మ వాయిదా పడ్డ అవతారం ఏదైనా చూసారా? ఈ తండ్రికి పుట్టాల్సిన ఆయన ఈ తండ్రికి మనవడిలాగా పుడతాడు పరశురాముడు. ఒకసారి ఈ స్టోరీ చెప్పరా? తెలీదా మీకు? ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఈయన చరిత్రలో. ఏ అవతారం అయినా చూసారా పోస్ట్పోన్ అవ్వడం? పరశురాముడి అవతారం పోస్ట్పోన్ అవుతుంది. ఒకసారి భృగు మహర్షి తెలుసు కదా, భృగు మహర్షి కొడుకు రుచీకుడు. రుచీకుడికి పుట్టాల్సింది పరశురాముడు కదా, కానీ ఒక జన్మ వాయిదా పడుతుంది. ఎట్లా అంటే రుచీకుడు భార్య సత్యవతి, ఆమె విశ్వామిత్రుడు వాళ్ళ అక్క, గాది మహారాజు కూతురు. గాది మహారాజుకు ఒక కూతురే ఉంటది కానీ కొడుకులు ఉండరు.
కూతుర్ని రుచీకుడికి ఇస్తారు. ఇక్కడ చూడండి మళ్ళీ గాది మహారాజు క్షత్రియుడు, భృగు మహర్షి కొడుకు రుచీకుడు బ్రాహ్మణుడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఉందిగా. సో రుచీకుడు పోయి అడుగుతారు, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఏమంటారంటే, మా ఇంట్లో ఆడపిల్లని వేరే ఇంటికి ఇచ్చినప్పుడు అంత సామాన్యంగా ఇవ్వం, కన్యాశుల్కం చెల్లించుకోవాలి అని, డబ్బు రూపంలో కాదు వేరేది అని. మీకేం కావాలో చెప్పండి, నాతో అయితే నేను ట్రై చేస్తా అని చెప్తారు. 1000 గుర్రాలని, చంద్రకాంత్ ఎలా ఉంటుందో అంత తెల్లటి గుర్రాలు, ఒక చెవు మాత్రం నల్లగా ఉండాలి, అందులో ఒక తెల్ల మచ్చ కూడా ఉంటుంది, అలాంటి 1000 గుర్రాలు నువ్వు నాకు ఇయ్యాలి, అప్పుడే నీకు నా కూతునిచ్చి పెళ్లి చేస్తా అని చెప్తారు. అలా సత్యవతి దేవిని పెళ్లి చేసుకుంటారు. వరుణుడి అనుగ్రహంతో అశ్వతీర్థం నుంచి 1000 గుర్రాలు వచ్చినప్పుడు ఈ రుచీకుడు ఆయనకి ఇస్తారు, గాది మహారాజుకి ఇచ్చి తన కూతురైన సత్యవతిని పెళ్లి చేసుకుంటారు. అంత బాగా నడుస్తూ ఉంటది. ఇప్పుడు పిల్లలు పుట్టాలి కదా. సో కొన్ని అంటే ఎలాంటి కొడుకు పుట్టాలి అనేది మీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందరి పేరెంట్స్కి అందరికి ఎలా ఉంటాయో అలాంటి కండిషన్స్ ఈమెకు కూడా ఉంటాయి. ఒకసారి భృగు మహర్షి ఇంటికి వస్తారు, మామనే కదా. ఇంటికి వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప వాళ్ళు. వరం అడుగుతుంది, నాకు గొప్ప బ్రహ్మజ్ఞాని, అన్ని వేదాలు శాస్త్రాలు తెలిసిన వాడు నాకు కొడుకుగా పుట్టాలి. ఎట్ ద సేమ్ టైం మా అమ్మకి కూడా కొడుకులు లేరు, వాళ్ళ వంశం వృద్ధి చెందాలి. నేను ఒక్కదాన్నే కూతురు కాబట్టి మా అమ్మకి కూడా ఒక కొడుకు పుట్టాలి. వాళ్ళు క్షత్రియులు కాబట్టి గొప్ప క్షాత్రధర్మంతో ఒక కొడుకు పుట్టాలి అని కోరుకుంటది. ఆయన 2 పాత్రలు ఇస్తారు అన్నట్టు, హవిస్ అంటే లైక్ అన్ని 2 చెరువులు ఇస్తారు. చెరువులు అంటే పాయస పాత్ర అనుకోండి. ఈమెకి ఎలాంటి కొడుకు పుట్టాలో అలాంటి పాయస పాత్ర ఒకటి, వాళ్ళ అమ్మకి ఎలాంటి కొడుకు పుట్టాలో అలాంటి పాయస పాత్ర ఒకటి సృష్టించి ఇచ్చి, ఈ పాయస పాత్ర నువ్వు తాగి మేడి చెట్టుని నువ్వు కౌగిలించుకో అని చెప్తారు. మీ అమ్మకి ఇది ఇచ్చి ఆమెని అశ్వత్థ వృక్షానికి కౌగిలించుకోమని చెప్తారు. అప్పుడు నువ్వు అడిగిన వరం ప్రకారం పిల్లలు పుడతారు మీ ఇద్దరికి అని చెప్తాడు భృగు మహర్షి. ఈమెం చేస్తుంది, కన్ఫ్యూజన్ లో పాత్రలు మారిపోతాయి. సో ఇప్పుడు రుచీకుడు బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడి లక్షణాలతో ఉంటేనే కదా తండ్రికి సేవ చేయగలుగుతాడు. లేకపోతే ఇప్పుడు క్షత్రియ ధర్మంతో పుట్టాడు అనుకో, ఒక క్షాత్రంతో పుట్టాడు అనుకో, బ్రాహ్మణుడికి తండ్రికి ఏం సేవ చేస్తాడు, పుట్టి వేస్ట్ కదా. ఈమె రియలైజ్ అవుతుంది తర్వాత, నేను పాత్రలు మార్చేశాను అంటే మారిపోయినాయి, ఇప్పుడు ఏంటి ఆప్షన్ అని. అయితే ఈమె భృగు మహర్షి చెప్తుంది, ఏదైతే కొడుకు నాకు పుట్టాలో వాడు క్షాత్రధర్మంతో పుడితే నా భర్తకి ఎలా సేవ చేస్తాడు, కాబట్టి వీడిని నాకు మనవడిలాగా పుట్టించు అని చెప్పి. అయితే నువ్వు ఎలాగో నీ వంశంలోనే పుట్టాలనుకుంటున్నా కాబట్టి సరే అని ఒప్పుకుంటారు భృగు మహర్షి. నీకు బ్రహ్మజ్ఞాని అయిన కొడుకు పుడతారని చెప్తారన్నట్టు. అప్పుడు పుట్టింది జమదగ్ని మహర్షి. కానీ మీ అమ్మ దగ్గర మాత్రం అలా పోషణ అవ్వడం ఏమి ఉండదు, అక్కడ మాత్రం పుట్టాల్సినోడు పుడతాడు అని చెప్పి. అంటే గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప ఒక బ్రాహ్మణుడికి ఎన్ని లక్షణాలు ఉండాలో, ఒక వేదం పాటించే బ్రాహ్మణుడికి అన్ని లక్షణాలతో ఒక కొడుకు పుడతాడు అని. విశ్వామిత్రుడు అక్కడ పుడతాడు అన్నట్టు. సో విశ్వామిత్రుడు పరశురాముడు ఈక్వల్ టైంలో పుట్టాలి. కానీ పరశురాముడి ప్లేస్ లో జమదగ్ని మహర్షి పుట్టి జమదగ్ని మహర్షికి కొడుకులాగా పరశురాముడు పుడతారు. చూస్తే పుట్టుకతోనే ట్విస్ట్, చాలా యూనిక్ క్యారెక్టర్ అన్నట్టు పరశురాముడు అవతారం. సో అలా పుడతారు. అందుకే ఈయనకి ఏంటి ఏదైతే పాయస పాత్ర ఏమని అడిగింది, మా అమ్మకి పుట్టాల్సిన కొడుకు గొప్ప క్షాత్రధర్మంతో పుట్టాలి అన్నది. కాబట్టి అదే లక్షణాలతో జమదగ్ని మహర్షికి పరశురాముడు పుట్టారు. అందుకే బ్రాహ్మణుడు ప్లస్ క్షత్రియ ధర్మం అంటే క్షాత్ర ధర్మం కూడా ఆయనకు ఉంటది అన్నట్టు. అందుకే అంత ఆవేశం ఆయనకి. అన్న మనం ఇండియన్ మాట్లాడడం కదా తన చరిత్ర ఇట్లుందని, కానీ బయట చాలా కాంట్రవర్సీ నడుస్తున్నాయి పరశురామ్ మీద. సో ఒక కాంట్రవర్సీ ఏంది అంటే పరశురాముడు వాళ్ళ తన సొంత తల్లినే చంపినారని. అండ్ ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ మారుతుంది రాను రాను. దాన్ని ఒకసారి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే. ఎంత కాంట్రవర్సీ ఉంది అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పాడ్కాస్ట్ చేశాడు, నువ్వు ఎవడి భక్తుడు అంటే నేను పరశురాముడు అని చెప్పాడు సంథింగ్. ఓకే, తల్లిదండ్రులు నరికినోడుదా అని వాడు రిలీజ్ చేయలేదు పాడ్కాస్ట్. అంత కాంట్రవర్సీ ఉంది పరశురాముడి మీద. నిజంగా ఎందుకు అది ఉంది మొత్తం చెప్పట్లేదు కానీ అట్లా చేశాడు అన్నట్టు. సో నేను అప్పుడే అనుకున్నా పరశురాముడి మీద పాడ్కాస్ట్ పడాలి ఒకటి, మొత్తం చరిత్ర చెప్తూ అని అనుకున్నా. లక్కీగా అన్న అడిగారు. సో అయితే ఇక్కడ ఏంటంటే అన్న, తల్లిదండ్రులు ఎవరిని అడుగుతారు, నిజంగా మెంటలోడ్ అయి ఉంటే అడుగుతాడు. పరశురాముడు అట్లా కాదు. ఇంతసేపు మీరు విన్నారు కదా పరశురాముడి గురించి,
ఎక్కడైనా అనిపించింది ఒక లైన్ దాటి ఆయన బిహేవ్ చేసినట్టు లైన్ లోనే ఉన్నారు. అధర్మం వైపు మాత్రమే ఆయన ఆయుధం పట్టారు కదా. సో ఇక్కడ తల్లి తనని అడగడానికి కూడా కారణం ఏంటి అని అంటే తన తండ్రి చెప్తారు, జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి ఎవరు? సప్త ఋషుల్లో ఒకరు, బ్రహ్మజ్ఞాని. అలాంటి అతను తన భార్య తల నరకమని కొడుకుని ఎందుకు పిలిచాడు? ఎందుకు అని అంటే ఈమె ఒకసారి పూజ చేసుకోవడానికి నీళ్లు అవి కావాలి కదా. సో ఈమెను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు దేమని చెప్తారు. ఆమె వెళ్తది, రేణుకా ఎల్లమ్మదేవి. వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అని ఒక గంధర్వుడు తన భార్యలతో వచ్చి అందులో స్నానం చేస్తూ ఉంటాడు, జలక్రీడలు ఆడుతూ ఉంటాడు. ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు అది చూస్తుంది. చూసినప్పుడు చాలా అందంగా ఉంటాడు చిత్రరథుడు. చూసి చాలా అందంగా ఉన్నాడు కదా అని అనుకుంటది. అనుకొని అలానే ఉండిపోతుంది చూస్తూ, ఆ జలక్రీడలు చూస్తూ, అతని అందాన్ని చూస్తూ కాదు, జలక్రీడలు చూస్తూ ఉండిపోతుంది. సో ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఏ టైంకి అయితే పూజలు ఆ టైంకి చేయాలి కదా, లేట్ అవుతుంది. ఈయన బ్రహ్మజ్ఞాని, అంతటా చూడగలుగుతాడు. కాబట్టి ఈయన ఏమంటారంటే జమదగ్ని మహర్షి, నువ్వు మానసిక వ్యభిచారం చేసావు కాబట్టి నా భార్య స్థానంలో ఉండడం నీకు కరెక్ట్ కాదు. కాబట్టి కొడుకులను పిలిచి, 5 కొడుకులు ఉంటారు, పిలిచి తల్లి తల నరికేయమని చెప్తారు. 4 కొడుకులు ఏమంటారు అని అంటే అమ్మ తల ఎట్లా నరికేస్తామని అంటారు. కానీ పరశురాముడు చెప్పగానే నరికేస్తారు. అప్పుడు ఈయన నరికినాక కొడుకులకి శాపం పెడతాడు 4కి, మీరు అడవిలో చెట్లు మృగాలు అయిపోండి అని చెప్పి. పరశురాముడికి నీకు ఏ వరం కావాలో చెప్పు, అమ్మ నేను చెప్పిన పని వెంటనే చేసావు కదా అంటారు. అయితే నాకు వరాలు 3 కావాలని చెప్తారు. 1, అమ్మ మళ్ళీ బతకాలి. 2, నా అన్నలు మళ్ళీ నాకు రావాలి. 3, నేను చిరంజీవిని అవ్వాలి అని చెప్తారు. అందుకే పరశురాముడు చిరంజీవి, తన తండ్రి జమదగ్ని మహర్షి ఇచ్చిన వరము. అయితే ఇక్కడ అంతరార్థం ఏంటి అని అంటే ఇప్పుడు వివాహాల్లా కాదు అప్పటి వివాహాలు కానీ, వివాహ వ్యవస్థ కానీ. ఇప్పుడు ఎట్లా ఉంటది, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. వీడికి ఒక హీరోయిన్ అంటే ఇష్టం ఉంటది, ఈమెకు ఒక హీరో అంటే ఇష్టం ఉంటాడు. అరే ఆడి బాడీ బాగుంటది కదా అని ఈమంటది, ఈడేమో హీరోయిన్ పొగుడుతూ ఉంటాడు. ఇది మానసిక వ్యభిచారమే కదా. ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఆడందం కనిపించకుండా ఎవడి హీరోనో అందం నీకెందుకు కనిపిస్తుంది, ఏ హీరోయిన్ అందమో వీడికి ఎందుకు కనపడాలి? వివాహ వ్యవస్థ ఎలా ఉంటది? రేపు పొద్దున ఏమైతుంది, వీడికి కడుపుస్తుంది, పొట్టొస్తుంది, ప్రభాస్ లాగా లేడు కదా అనుకొని ఇట్లనే జరుగుతున్నాయి కదా ఇప్పుడు. మరి ఆ కాలంలో అవి లేవు. సో వివాహ వ్యవస్థకి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే. నువ్వు మానసిక వ్యభిచారం చేసావు. ఈయనేంటి బ్రహ్మజ్ఞాని, ఆ స్టేజ్ లో ఉన్నారు, సప్త ఋషుల్లో ఒకరు. ఆయన పక్కన ఈమె ఉండాలి అని అంటే ఈమెకు కూడా ఆ స్థానంలో అంటే అంతా ఉండాలి కదా లెవెల్. ఇక్కడ ఆమె లెవెల్ తగ్గిందని కాదు. ఇక్కడ ఎందుకు తల నరికేమనగానే పరశురాముడు నరికేస్తారు అంటే పరశురాముడిలో విష్ణుమూర్తి శివుడి ఆవేశం ఇద్దరు ఉంటారు. ఇందాక కూడా చెప్పాను, వీళ్ళిద్దరు ఈయన బాడీలో ఉండి అవతార ప్రయోజనం వైపు తీసుకెళ్లారు, అంటే వాళ్ళ పనులు చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ జమదగ్ని మహర్షి స్థాయి ఏంటో పరశురాముడికి తెలుసు. ఏ తండ్రి అయితే నా తల్లిని చంపమంటున్నాడో ఆ తండ్రి బతికించగలిగే శక్తి కూడా నా తండ్రికి ఉంది కాబట్టి నరికారు అన్నట్టు. సో అందుకే కదా మళ్ళీ వరం అడగగానే బతికించిచ్చారు. లేకపోతే ఇప్పుడు ఆయనకు ఆ శక్తి లేకపోతే వేరే ఏమన్నా చెప్పేవాడేమో. గౌతమ మహర్షి అహల్యకి చెప్తారు ఏమని, ఆమె తప్పు చేసిందని తెలుసు కానీ విడాకులు ఇచ్చి వదిలించుకోలేదు. ఏమన్నారు, నువ్వు ఆశ్రమంలోనే ఉండి తపస్సు చేయి. ఒకరోజు ఇక్కడికి రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడైతే ఆశ్రమంలో అడుగు పెడతారో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. నువ్వేమి తినొద్దు. ఎందుకు తినొద్దు అని అంటే నువ్వు ఏదైతే తింటుంటావో తింటున్నప్పుడు నీ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన బట్టే నీ బిహేవియర్ అని కూడా మారుతుంది మెల్లిమెల్లిగా. అందుకే తినేటప్పుడు టీవీ చూడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తారు. ఎందుకంటే తినే దాంట్లో 6వ వంతు మన మనస్సు తీసుకొని మన మనసు ఖరాబ్ అయినప్పుడు ఇంద్రియ నిగ్రహణ కోల్పోయి తప్పు పనులు చేస్తామని చెప్పి. కాబట్టి నువ్వు వాయుభక్ష అంటే గాలిని మాత్రమే తింటూ ఇక్కడ తపస్సు చేయని చెప్తారు. ఒకరోజు రాముడు వస్తారు. మళ్ళీ రాముడు వచ్చినప్పుడు ఈమె మళ్ళీ రాయిలాగా అయింది అని అంటారు. కానీ ఆశ్రమంలో ఏముందంటే ఒక ఇల్లు ఉందన్న, డోర్లన్నీ ఓపెన్ చేసి వదిలేసే సన్నదుమ్మంతా పడి 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 అది జిడ్డులాగా ఫామ్ అవుతుంది, అంటే ఒక రాయిలాగా ఫామ్ అవుతుంది. అలా అయింది అహల్య. ఆమె రాయిలాగా మారిపోలేదు, ఆమె తపస్సు చేసింది అక్కడ. సో అప్పుడు రాముడు వచ్చినప్పుడు ఈమె మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నట్టు. గౌతమ మహర్షి వచ్చి మళ్ళీ ఏలుకుంటాడు, ఇప్పటి నుంచి నిన్ను ఎవడు ఏలెత్తి చూపెట్టాడు ఉన్నాడు భూమి మీద అని చెప్తారు. అంత భరోసా ఇస్తాడు భార్యకి. ఇక్కడ జమదగ్ని మహర్షి చేసింది కూడా అదే. మానసిక వ్యభిచారం కూడా మనం చెయ్యొద్దు. శ్రీకృష్ణుడు అందుకే అస్కలిక బ్రహ్మచర్యం, భీష్ముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ, హనుమంతుడు, వీళ్ళు ఎప్పుడు ఆడదాన్ని వేరే దృష్టితో చూడరు. అలానే ఈయన కూడా
అలా చేశారు అన్నట్టు. సో ఏ తండ్రి అయితే చంపమన్నా ఆ తండ్రికి బతికించే శక్తి ఉంది కాబట్టి పరశురాముడు చంపారు. అందుకే వ్యాసుడు వెంటనే ఏం చేశారు, మనం ఏమంటాం, పురాణాలని ఫాలో అవ్వాలి, మీ లైఫ్ బాగుండాలంటే అని చెప్తారు. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తారు, పరశురాముడే తల్లిదండ్రులు నరికిండు తన తండ్రి చెప్పగానే అంటే నేను కూడా నా పిల్లాన్ని చంపమని చెప్తాను, నా కొడుకుకి చెప్తా అని అంటారు. మీరే కదా ఫాలో అవ్వమని చెప్పి పురాణాలని లైఫ్ బాగుండాలంటే. అందుకే వ్యాసుడు వెంటనే ఒక శ్లోకం రాశారు దీని తర్వాత సందర్భంలోనే. ఏమని అని అంటే, పరశురాముడి స్థాయిలో నువ్వు లేవు, జమదగ్ని మహర్షి స్థాయిలో నీ తండ్రి లేడు, కాబట్టి మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు, చెప్పగానే అన్నం నరికేయడం, చెప్పగానే అమ్మని నరికేయడం చేయొద్దు అని చెప్తాడు అన్నట్టు. అది వ్యాసుడు, అది ఒక రచయిత అంటే లైక్ అంత పర్ఫెక్ట్ రాసేవాళ్ళు. మనం నాకేమనిపిస్తుందంటే పరశురామ్ కన్నా వాళ్ళ డాడీ జర సంఖ్యలో ఉన్నాడు కాదు, ఆయన ఇంకా కోపంలో ఉన్నాడు. చెప్పేసి చంపలేవా, నేను అడవిలో చెట్లు చేస్తా పుట్టలని చేస్తా అన్నాడు. ఎందుకు అని అంటే ఒకటే, ఆయనకి పరశురాముడి గురించి తెలుసు. ఇప్పుడు నేను చెప్తే చంపే పరశురాముడు రేపు పొద్దున ఖచ్చితంగా నన్ను వరాలు అడుగుతాడు. ఇప్పుడు ఒకసారి తన భార్య చనిపోయింది అనుకో, అన్న మళ్ళీ బతికించాడు అనుకో, ఆ దోషం ఆమెకి పోతుంది. ఆమెను మళ్ళీ ఏలెత్తి చూపెట్టేవాడు ఎవడు ఉండడు. భార్యని ఎవడు ఏలెత్తి చూపెట్టొద్దు కాబట్టి జమదగ్ని మహర్షి పరశురాముడికి చెప్పారు. పరశురాముడిలో విష్ణుమూర్తి శివుడి ఆవేశం ఉంది అని చెప్పి జమదగ్ని మహర్షికి తెలుసు కాబట్టి ఎట్లయినా నా మాట వింటాడని చెప్పి ఫస్ట్ నలుగురిని పిలిచినాక పరశురాముడిని పిలుస్తారు. అలా ఎంత మంచి ఉన్నాడు ఇప్పట్లో ఎవడింటాడు, మంచి పని చెప్తే ఏడా కూడా వింటున్నాడు. అండ్ ఈ వాళ్ళ మదర్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు కూడా చాలా మంది కొలుస్తారు కదా అమ్మవారిని, రేణుక అమ్మవారిని. అంటే ఎందుకు అంత ఫేమస్ అమ్మవారు? రేణుక ఎల్లమ్మ దేవి పుట్టుకనే ఆమె అమ్మవారి అంశ అని చెప్తారు అన్నట్టు. అలా ఆమె మామూలు స్త్రీ ఏమి కాదు, అమ్మవారి అంశతోనే పుట్టింది. దశమహావిద్యల్లో ఉంటారు కదా చిన్నవత్స దేవి అని, ఆమెనే రేణుక ఎల్లమ్మ దేవి అని కూడా చెప్తారు. గరికపాటి గారి ప్రవచనంలో విన్నాను ఇది, ఆయన అయితే ఊరికే చెప్పారు కదా. సో ఎందుకు అని అంటే ఇవన్నీ జరగడానికి కారణం ఒక అవతార ప్రయోజనం జరగాలి. సో కాబట్టి ఈ సందర్భాలన్నీ ముందు జరుగుతాయి, దాన్ని పట్టుకొని అవతారం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది ప్రయోజనం వైపు. అలా అండ్ చాలా మంది కూడా పరశురాముని ఎక్కువ కొలువరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మొక్కరు, ఎక్కువ వర్షిప్ చేయరు. ఎందుకు అంటే అంటే చాలా మందికి తెలియదో, లేకపోతే ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? చరిత్ర తెలియదు అంతే. లేకుంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇందాక కూడా చెప్పాము మనం మాట్లాడుకున్నట్టు, నరసింహస్వామి గుడిలు ఎన్ని ఉన్నాయి, 2. వామనావతారంకి ఎన్ని ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి గుడిలు ఎన్ని ఉన్నాయి, వేలల్లో లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే చరిత్ర తెలియదు కాబట్టి. ఒకవేళ చరిత్ర తెలుసు అనుకో అన్న, రామనవమి రోజు చేసే ర్యాలీ పరశురాముడి జయంతి రోజు చేస్తారు ఇంకా గ్రాండ్ గా. ఎందుకంటే చెప్పాను కదా, ఏ బ్రాహ్మణుడు జ్ఞానం మాత్రం ఇవ్వాలో అదే బ్రాహ్మణుడు కత్తి పట్టుకున్నారు, ఆయుధం పట్టుకున్నారు. సో ఎవరు గొప్ప, ఎవరికి మనం ర్యాలీ తీయాలి, ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి. సేమ్ రాముడి గురించి ఎంత మాట్లాడుకుంటాం అంతకన్నా 100 రెట్లు మాట్లాడుకోవచ్చు పరశురాముడి గురించి. అండ్ ఇది కూడా ఇట్లా కూడా కన్సిడర్ చేస్తారు కదా, అంటే శివుని రుద్ర రూపం మొత్తం పరశురాములు ఉంటది. అంటే అది ఎలా వచ్చింది, అంటే అంటే ఎలా వచ్చింది ఇంత రుద్ర రూపం పరశురామునికి? ఇంకా అయితే ఇందాక నేను చెప్పినట్టు పరశురాముడు శివుడికి తపస్సు చేస్తారు కదా హిమాలయాల్లో. తపస్సు చేసినప్పుడు శివుడు ఒక నిషాదుడి రూపంలో వస్తారంట, కుక్కని పట్టుకొని. వచ్చినప్పుడు ఈయన తపస్సులో కూర్చున్నప్పుడు ఆయన అరుస్తూ ఉంటారంట. ఎందుకట్లా అరుస్తున్నావు, నీకు తపస్సు చేయాలంటే నా పక్కన వచ్చి కూర్చోని ఇద్దరికి ఇట్లా వాదన జరుగుతుంది. సో ఇదేంటంటే పరశురాముడిని టెస్ట్ చేయడానికి శివుడు. దాని తర్వాత పరశురాముడి గురించి టెస్ట్ చేశాక ఈయన ఎవరైతే నిషాదుడు ఉంటాడో పరమశివుడి రూపంలో దర్శనం ఇస్తారు. పరమశివుడి రూపంలో దర్శనం ఇచ్చాక శివుడి దగ్గర ఉండే పరశువు ఈయనకి ఇస్తారు అన్నట్టు, భార్గవరాముడికి. అప్పటి వరకు ఆయన పేరు రాముడు, భృగువంశంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు. ఈ పరశువు తీసి ఆయనకి ఇస్తారు. ఈ పరశువు చేతిలో పట్టుకొని ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళినా పరశువు తనతోనే తీసుకెళ్లేవాళ్ళు. కాబట్టి చేతిలో పరశువు ఉంది, అందుకే ఆయనని పరశురాముడు అని అన్నారు. అంటే ఇక్కడ ఓన్లీ గొడ్డలే ఉంది, శివుడి ఆవేశం అప్పటికి ఆయనలో లేదు. అయితే ఒకరోజు శివుడు మళ్ళీ పిలుస్తారు పరశురాముడిని. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది, నువ్వు దేవతల తరఫున యుద్ధం చేయమని. పరశువు శివుడు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తారు అని అంటే, ఎవరైతే ప్రాబ్లం లో ఉంటారో వాళ్ళను కాపాడాలి అని చెప్పి. అలా సో ఇప్పుడు ఎందుకు పిలుస్తారు, ఇక్కడ ఆల్రెడీ శివుడు వరం ఇచ్చారు కదా, ఎవరు ప్రాబ్లం లో ఉంటారో వాళ్ళ తరఫున నువ్వు వాళ్ళని కాపాడాలి అని చెప్పి, వాళ్ళ తరఫున ఉండి వాళ్ళను కాపాడాలి అని.
సో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే పరశురాముడిని మళ్ళీ పిలుస్తారు, నువ్వు దేవతల తరఫున యుద్ధం చేయమని. అప్పుడు పరశురాముడు ఏమంటారు, మీరు ఇచ్చిన గొడ్డలి మాత్రమే నా దగ్గర ఉంది, పరశువు మాత్రమే నా దగ్గర ఉంది, నాకు ధనుర్వేదం రాదు కదా, నేను ఎలా యుద్ధం చేయాలి అని. అప్పటి వరకు ఏంటి, బ్రాహ్మణుడి లక్షణాలతోనే ఉంటాడు కదా. సో శివుడు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచి నేను నీలో ఆవేశిస్తున్నా, నీ లోపల నేనుండి యుద్ధం చేస్తా అని చెప్తారు అన్నట్టు. శివుడు ఆయనలోకి వెళ్తారు, శివుడి ఆవేశం ఆయనలో ఉంటది, అలా యుద్ధం చేస్తారు. దేవతల తరఫున యుద్ధం చేసి దేవతలు గెలుస్తారు. గెలిచినాక అప్పటికే ఈయన బాడీకి బాగా బాణాలు తాకి అవి ఫుల్ బ్లడ్ వస్తా ఉంటది. శివుడి దగ్గరికి వెళ్తారు, మీరు చెప్పిన పని నేను చేసిన అని చెప్పి. శివుడు తన చేయితో ఇలా తడుముతారు పరశురాముడి బాడీని, మొత్తం ఫుల్ తేజస్సు వచ్చేస్తుంది. ఆ తేజస్సుతో ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవడు తన అంత తపోశక్తి లేనివాడు పరశురాముని చూడలేని స్థితికి వెళ్ళిపోతాడు పరశురాముడు. అలా చాలా మంది క్షత్రియులు యుద్ధం చేయకుండానే చచ్చిపోయేవాళ్ళంట ఆయన ఇది అంత తేజస్సు చూసి. అన్న ఈ క్వశ్చన్ అంటే ఇది ఇంపార్టెంట్ సెషన్ అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. పరశురాముడు ఇంకా చిరంజీవి కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాడు. ఒకవేళ పరశురాముడు ఇప్పుడు వచ్చేస్తే, అంటే ఇప్పుడు వచ్చేస్తే మన సొసైటీని చూసి, మనం చేసే బిహేవియర్ చూసి, మన ఈ కామం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇవన్నీ చూసి ఎట్లా ఉంటుండే, అంటే కల్కి వస్తే ఏం చేసేవాళ్ళు, పరశురాముడు అదే చేస్తారు. ఒకవేళ అప్పటి పరశురాముడు ఇంకా రాముడికి పరిచయం అవ్వక ముందు పరశురాముడు అయ్యి ఉంటే ఇప్పుడు అలానే వస్తే కల్కి అవతారం రావాల్సిన అవసరం లేదు, ఈ రోజు ఎండ్ అయిపోతుంది. అంటే మనందరూ 3 సంవత్సరాల్లో 21 సార్లు భూమిని తిరిగారు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు తిరిగితే చాలు, ఇంకేం మిగలదు ఇక్కడ. ఎందుకంటే భూమికి అందరు ఇప్పుడు భారమే. చెప్పాను కదా, మీరు అంటున్నారు అసలు ఎవరు మంచోళ్ళు లేరు, మొత్తం చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కలియుగంలో ప్రాబ్లం ఏంటంటే మనిషిని గుర్తుపట్టలేము, ఆడిలోనే రాక్షసుడు ఉంటాడు, ఆడిలోనే మంచోడు ఉంటాడు. సో ఇంకొకటి మీరు చూస్తే ప్రతి అవతారంలో మానవులని కాపాడడానికి రాముడు వచ్చారు, అలా ప్రతి అవతారంలో జనాలను కాపాడడానికి, ప్రపంచాన్ని కాపాడడానికి ఒక అధర్మాత్మ నుంచి వస్తారు కదా. కానీ కల్కి అవతారం మీరు ఎప్పుడైనా గమనించిరా, ఏ మానవుని కాపాడడానికి రాముడు వచ్చారో, విష్ణుమూర్తి వచ్చారో రాముడిగా, అదే కల్కి అవతారంలో ఇదే మానవుని చంపడానికి వస్తారు. అంటే మనిషి ఏ స్థాయికి దిగజారుతాడో ఒకసారి ఆలోచించండి. సో పరశురాముడు వచ్చినా అదే పని చేస్తారు. ఈ రోజు ఎండ్ అయిపోతుంది భూమి, లేదంటే ఈ రోజు నుంచి ఒక 3 సంవత్సరాలు. అప్పుడంటే ఇంకా క్షత్రియులతో ఫైట్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి కాబట్టి 3 సంవత్సరాలు. మన దగ్గర ఇప్పుడు ఏముండవు. మన దగ్గర క్షత్రియులు అంటే కరప్ట్ లీడర్స్ కదా, ఆ లీడర్స్ ఏం చేస్తారు? ఎవరైనా ఆయనకు ఈ తేడా ఉండదు. కల్కి అవతారానికి ఏమైనా తేడాలు ఉంటాయా? ఈడు మనిషి, ఈడు లీడర్, ఈయన చంపొద్దు, ఈడు రిచ్ కిడ్, అట్లా ఏమి ఉండవు. అందరిని ఒకటేసారి నడుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన పని. అండ్ ఇంకొకటి అన్న, మనం కన్వర్సేషన్ లో ఒకటి విన్నా, అంటే ఒకటైతే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ డాడీ చెప్తే, అంటే తన నాన్న చెప్తే వాళ్ళ అమ్మని నరికేమంటే నరికేసాను, అంటే వాళ్ళ డాడీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అక్కడ. అదొకటే కాదు, అదొకటే సినారియో కాదు, దశరథుని మాట ఎప్పుడు రాముడు జవదాటలేడు. అలాంటి సినారియోలు తీసుకుంటే అప్పట్లో రిలేషన్ చాలా బాగుండే డాడీకి సన్కి. లైక్ ఇప్పుడున్న సొసైటీలో ఎట్లా ఉంది? ఇప్పుడు మనం తీసుకుంటే ఒక 30 years బ్యాక్ వరకు కూడా బాగుండే. అప్పట్లో ఎవరు తల్లిదండ్రులతో గొడవలు పడి వృద్ధాశ్రమంలో పెట్టడం అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే చిన్న ఇల్లు, ఒకే దగ్గర భోజనం చేసేవాళ్ళు, లైఫ్ బిజీ ఏం లేదు. సో ఎంతమంది ఇంట్లో ఉన్నా సరే ఒక దగ్గర కలుసుకొని భోజనం చేసేవాళ్ళు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసుకునేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కాంప్లికేట్ అయిపోయింది కదా లైఫ్. 4 పిల్లలు ఉంటారు, సపరేట్ బెడ్రూమ్ కావాలి, ఆడికి ఏసీ కావాలి, ఆడికి ప్రాబ్లమ్స్ ఏం తెలుస్తాయి? ఎప్పుడైనా తల్లి స్పర్శ కానీ తండ్రి స్పర్శ కానీ పిల్లలకి తెలిసిస్తే అప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. ఇప్పుడు బ్యాగులు వచ్చాయి పిల్లల్ని మోయడానికి, ఈ చేయితో మోస్తే కదా తెలుస్తుంది నీ స్పర్శ వాడికి. బ్యాగులు వేసుకుంటే ఏం తెలుస్తుంది? ఒక కంగారు వేసుకున్నట్టు ఒక బ్యాగులు వేసుకోవడం, కోతి పట్టుకుంటది కదా ఇలా, అలా బ్యాగులు వచ్చినాయి కదా ఇప్పుడు. ఇంకా ఆడికి ప్రేమ ఏం తెలుస్తుంది? సరే అది కూడా వదిలేద్దాం. ఎవడైనా ఇంట్లో 18 పురాణాలు రాశాడు వ్యాసుడు. ఎందుకు ఉట్టిగా టైం వేస్ట్ చేసుకోవడానికి అయితే కాదు కదా. మహాభారతం 1,00,000 శ్లోకాలు, స్కాంద పురాణం 88,000 శ్లోకాలు, శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు. ఇన్ని పురాణాలు ఇన్ని రాశారు వ్యాసుడు. ఎంతమంది వ్యాస పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ఎవరికి గుర్తుంది? ఎంతమంది కొడుకులకి పిల్లలకి వ్యాసుడి గురించి చెప్తున్నారు? సరే అదంతా వదిలేసిన వ్యాసుడు అంటే ఎప్పుడు 5,000 సంవత్సరాలు అనుకుందాం. ఆదిశంకరాచార్య కనుక రాకపోయి ఉంటే ఈ రోజు ఎవడు బొట్టు పెట్టుకునేవాడు కాదు ఇండియాలో. అంత కరెక్ట్ అయిపోయేది. 200 years బ్యాకే 72 అవైదిక మతాలు వచ్చాయి భారతదేశంలో అంటే ఇప్పటికి ఎన్ని వస్తాయి? 770 వస్తాయి. వస్తాయి కదా. సో ఎవడు బొట్టు పెట్టుకుంటాడు?
ఎంతమంది ఆది శంకరాచార్య గురించి చెప్తున్నారు, ఎంతమంది ఆది శంకరాచార్య గురించి పిల్లలకి, అంటే లైక్ ఆది శంకరాచార్య సనాతన ధర్మానికి చేసిన సేవకి ఆయన మంత్రం 2 సార్లు చెప్పాలని చెప్తారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఎంతమందికి తెలుసు? సో ఇవన్నీ పిల్లలకు చెప్పకపోతే వాళ్ళకి దాని వాల్యూ ఏం తెలుస్తుంది? సీతారాముల ఫోటో లేకపోతే పెళ్లి పత్రిక కూడా ఇప్పుడు వెయ్యం. అట్లాంటిది సీతారాముల గురించి ఎంతమందికి తెలుసు? సినిమాలో చూస్తారు, 3 గంటల సినిమా. నిజంగా 3 గంటల సినిమాలో రామాయణమే రాసేది ఉంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రామాయణం ఎందుకు రాస్తారు? రాముడి జీవితం 11,000 సంవత్సరాలు అయితే 11,000 సంవత్సరాల రాముడి జీవితం బ్రహ్మదేవుడు 100 కోట్ల శ్లోకాలు ఎందుకు రాస్తారు? 100 కోట్ల శ్లోకాలు కూడా దేవతలకి చదవడం వినడం కష్టమవుతుంది, గుర్తుపెట్టుకోవడం. కాబట్టి 1 కోటి శ్లోకాలకి దేవతలకి ఎందుకు ఇస్తారు? అంటే ఆలోచించండి, దేవతలకి 1 కోటి శ్లోకాలకి ఇచ్చారు, బ్రహ్మదేవుడు స్వయంగా రాసింది 100 కోట్ల శ్లోకాలు, జనాలకి ఇచ్చింది 24,000 శ్లోకాలు. ఈ 24,000 శ్లోకాలను కూడా తప్పు చూపెట్టి 3 గంటల సినిమా తీస్తున్నాడు. అండ్ ఇప్పుడు 1 minute రీల్స్. సో ఇంకా జనాలకి రూట్స్ ఎక్కడ తెలుస్తాయి? ఎప్పుడైతే మనం రూట్స్ కి కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మనకి పేరెంట్స్ కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ధర్మవ్యాధుడు అని ఉంటాడు మహాభారతంలో. కౌశికుడు అనే ఋషికి కదా బ్రహ్మజ్ఞానం రావాలి. మరి మటన్ కొట్టుకునే ధర్మవ్యాధుడికి బ్రహ్మజ్ఞానం ఎట్లా అయ్యాడు? ఈ ఋషి మటన్ కొట్టుకునే, మాంసం కొట్టుకునే ధర్మవ్యాధుడి దగ్గరికి వచ్చి ఎన్లైట్ అవుతాడు. ఎవరి దగ్గరికి ఎవడు పోయి ఎన్లైట్ అవ్వాలి? ఇక్కడ రివర్స్ ఉంది కదా సిచ్యువేషన్. అంటే అక్కడ ఆయనకి ఏంటి, ఆయన ధర్మం ఏంటో ఆయనకి తెలుసు, ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి ఆయనకు తెలుసు, భార్యతో ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి ఆయనకు తెలుసు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలి ఆయనకు తెలుసు. కాబట్టి ఈ కౌశికుడు అనే ఋషి అక్కడికి వెళ్ళి ఎన్లైట్ అవుతాడు అన్నట్టు. ఇలాంటి చరిత్ర ఎగ్జాంపుల్స్ భారతంలో బొచ్చడున్నాయి. మహాభారతం పంచమ వేదం, 4 వేదాలు మనకి చదువుకునే అర్హత మనకి లేదు, ఎందుకంటే దానికి ఉపనయనం, సంస్కారం ఇట్లాంటివన్నీ జరగాలి. మహాభారతం మనకి పంచమ వేదంగా ఇచ్చారు వ్యాసుడు. 4 వేదాల్లో ఏది ఉంటుందో అందులో ఉండే జ్ఞానం అంతా మహాభారతంలో ఉంది. అంటే నువ్వు ఉపనయనం చేసుకోకుండా కూడా నువ్వు పంచమ వేదమైన మహాభారతాన్ని వినొచ్చు, చదవచ్చు కదా. కానీ ఎంతమందికి తెలుసు అందులో ఏముంది అనేది? కలియుగంకి వచ్చేటప్పుడు ఒక వేదాన్ని 4 చేశారు. ఇందులో 1134 శాఖలు ఉంటాయంట వేదంలో. దాన్ని వ్యాసుడు 4 విభజించారు అన్నట్టు. ఆ 4లో కూడా ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది. వీళ్ళు ఏదైతే వేదం నేర్చుకుంటున్నారో 7 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 1134లో 7 అవైలబుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ చాలా కోల్పోయినాం. ఇప్పుడు మహాభారతం అట్లీస్ట్ మనకి పంచమ వేదం లాగా ఉంది, మరి అది నేర్చుకోవచ్చు కదా. అది కష్టమైనప్పుడు రామాయణం నేర్చుకోవచ్చు కదా. మహాభారతం అంటే పేర్లు 1200 పేర్లు ఉంటాయంట దగ్గర క్యారెక్టర్స్. ఇంకా అది తెలిసిన సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటాయి. రామాయణం చాలా సింపుల్ వేలో అర్థమయ్యేది. ఏముంటది, నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, ఇదే కదా రామాయణం. ఎంతమంది తెలుసుకుని దాన్ని జీవితంలో అనుష్ఠానంలో పెడుతున్నారు? ఎవరు లేరు. సో పిల్లలకి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలని తెలుస్తుంది, ఏం తెలియదు. అది పేరెంట్స్ దగ్గర జరిగిన తప్పే. ఇప్పుడు మన ఫాదర్ ఉంటారు, వాళ్ళ నాన్నని మంచిగా చూసుకొని ఉంటారు కదా. మరి మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు మన ఫాదర్ కి 10 రూపాయలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం? అది అక్కడ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఇప్పుడు ఒక లాస్ట్, చాలా టైం తీసుకున్నాం ఇది, ఒక లాస్ట్ పాయింట్. రీసెంట్ కాలంలో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. అవును, అంటే ఎస్పెషల్లీ పరశురామం గురించి. అవును, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? సింపుల్, మనకు ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనప్పుడు మాట్లాడుకోకపోవడం బెటర్. ఒకప్పుడు ఏమైందంటే జ్ఞానం అనేది చాలా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు మహాభారతంలో. రామాయణం ఆయనకి ఎప్పుడు తెలుసు? చాలా లేట్ గా తెలుసు రామాయణం గురించి. ఎందుకు ఆ సందర్భంలో గురువు చెప్పాల్సి వచ్చింది? ఆ సందర్భంలో రాముడి గురించి చెప్తే ఈయనే ఏం చేయాలో ఒక థాట్ వచ్చేది ఈయనకి. సో జ్ఞానం అనేది నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నువ్వు రైట్ వే చేసుకునేవాడివి. ఇప్పుడు ఏమైంది, జ్ఞానం ఏడబడతాడు అవైలబుల్ ఉంది. నీకు అవసరం లేకుండా రాముడి గురించి వింటున్నావు, నీకు అవసరం లేకుండా కృష్ణుడి గురించి వింటున్నావు. సరే వినడం ఒక పద్ధతిలో వింటున్నావా అంటే 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు, వీడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. రాముడిని రామాయణం ప్రకారం నువ్వు రాముడిని పాటించాలి. రాముడు చేసిన పని ప్రతి ఒక్కరు చెయ్యొచ్చు, కృష్ణుడు చేసిన పని అందరం చేయలేము. కానీ రాముడు చేసిన మంచి ఎవరు తీసుకుంటున్నాడు? అందులో కాంట్రవర్సీలు ఎతికేవాడే ఉన్నాడు. ఇప్పుడు రాముడు పొద్దున 3:30కి లేచి బ్రహ్మముహూర్తంలో ఏనుగులు కూడా తొండం పెట్టి నీళ్లు తాగేంత చల్లగా ఉండేవంట. అలాంటి టైంలో కూడా రాముడు నిద్ర లేచి మరి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు కదా.
ఇప్పుడు రాముడిని ఆదర్శంగా తీసుకొని కొన్నిట్లో రాముడు నాన్ వెజ్ తినడు, నేను తినొద్దు అంటారు. మరి రాముడిలాగా 3.5 లేవు, ఆయన మనిషిలాగానే పుట్టారు కదా. మరి వాక్ చేసుకుంటూ వెళ్ళారు కదా 14 సంవత్సరాలు అడవిలో. అవన్నీ మనం కూడా చేయొచ్చు కదా. కానీ కొన్ని దగ్గరనే తీసుకుంటారు, కొన్ని దగ్గర రాముని ఎవడు పట్టించుకోడు. అక్కడ వీళ్ళకి ఎంత కావాలో అంతే, అంటే వీళ్ళకి ఎక్కడెక్కడ ఎంటర్టైన్ అవుతారో, వీళ్ళు ఎక్కడెక్కడ లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుంది అవి మాత్రమే పట్టించుకుంటారు అన్నట్టు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు ఒకటి మాట్లాడడం ఎక్కువైంది, అవసరం లేకుండా జ్ఞానం ఇచ్చేవాడు ఎక్కువైపోయారు కాబట్టి, కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి అదొకటి. ఇంకొకటి మంచి విన్నాం అనుకో అన్న పాటించడం చాలా కష్టం, చెడు విన్నాం అనుకో పాటించడం చాలా ఈజీ. సిగరెట్ డబ్బా మీద ఉంటది, చూస్తాడు, రేపు పొద్దున నా దౌడ కూడా ఇట్లనే ఉంటది అనుకుంటాడు, కానీ సిగరెట్ తాగుతాడు. అది సిచ్యువేషన్ అన్నట్టు. సో ఎప్పుడైనా సరే మీరు పురాణాలు తీసుకున్నా ఆడికి ఆ సిచ్యువేషన్ లో ఎంత జ్ఞానం ఇయ్యాలో అంత మాత్రమే ఇచ్చేవాళ్ళు, అంతకన్నా దాటి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే మీరు చూస్తే పురాణాల్లో పరశురాముడి చరిత్రనే ఇప్పుడు టాపిక్ అదే కాబట్టి బ్రహ్మాండ పురాణంలో ఉంటది, మహాభారతంలో కొంచెం ఉంటది, శ్రీమద్ భాగవతంలో కొంచెం ఉంటది, బ్రహ్మ పురాణంలో కొంచెం ఉంటది. ఇన్ని పురాణాలు ఎందుకు ఉంది అన్న ఒక దగ్గర పెట్టొచ్చుగా, పరశురాముడి చరిత్ర 100 పేజీలు రాయొచ్చుగా. ఎందుకు అంటే మన జ్ఞానం ఎప్పుడు ప్రశ్న జవాబు రూపంలోనే వచ్చింది. సో ఒకళ్ళు అడుగుతుంటారు, ఒకళ్ళు చెప్తుంటారు. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తుంటారు, ఇక్కడ ఈయన చెప్తుంటే ఈయన భక్తితో క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి ఈయన చెప్పాడు. శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ చెప్తారు, రామాయణం వాల్మీకి మహర్షికి నారదుడు చెప్తారు. సో ఎక్కడ ఎంత జ్ఞానం ఇవ్వాలి అంతే జ్ఞానం ఇస్తారు. అందుకే మీకు అక్కడక్కడ కనిపిస్తాయి. అంటే అర్థం చేసుకోండి, జ్ఞానం అనేది ఫ్రీగా ఇస్తే పొల్యూట్ అవుతుంది. దాన్ని ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలో తెలియదు. ఆ సందర్భంలో నువ్వు ఇచ్చావు అనుకోని జ్ఞానం వాడికి వెలుగుతుంది బల్బు, ఏ దారిలో వెళ్ళాలనేది. అది ప్రాబ్లం. జ్ఞానం ఫ్రీగా అవైలబుల్ ఉంది కదా, ఎంత ఫ్రీగా అవైలబుల్ ఉంటే అంత నెగిటివ్ గా వాడుకుంటాం కదా మనం. అదే జరుగుతుంది నాలెడ్జ్ తో కూడా. మన చరిత్ర మనకు తెలుసుకోవడం అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులన్నీ మనకు తెలిసింది ఇంత. అవును. కానీ మనం చేసే ఇంత తెలిస్తే మనం ఇంత బిహేవ్ చేస్తాం, మనకి ఇంత తెలుసు అని తెలిసింది ఏం లేదు. ఏదో ఇంత తెలుసు మనకి, స్టోరీ. అవును, చెప్పాను కదా 24,000 శ్లోకాల రామాయణంని వాడు 3 గంటల సినిమాలో తీస్తున్నాడంటే వాడు ఏ ధైర్యంతో తీస్తాడు, ఎవడొచ్చేయం అడగడు కాబట్టి. 3 గంటలు కూడా అంతే. సో ఎలా తీయగలుగుతున్నాడు, డీటెయిల్స్ ఏం చూపిస్తాడు దాంట్లో, ఎంత డీటెయిలింగ్ ఉంటే 24,000 శ్లోకాల్లో రాస్తాడు. సో నాలెడ్జ్ అంటే చెప్తున్నా కదా, ప్రతి దగ్గర పొల్యూట్ అవ్వడమే జరిగింది. జ్ఞానం అనేది కోల్పోతూనే వస్తున్నాం. ఇప్పటికే చెప్పాను ఇందాక, పురాణాల్లో ఎన్ని శ్లోకాలు ఉండాలి, అన్ని శ్లోకాలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయా? లేవు. మహాభారతం 1,00,000 శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు? 1,00,000 శ్లోకాలు. మహాభారతము మనం తీసుకుంటే గీతా గోరఖ్పూర్ బుక్ 7 పార్ట్స్ వస్తుంది, 1,00,000 శ్లోకాలు ఉంటాయి అందులో. ఏదైతే అవైలబుల్ ఉందో అది మాత్రం ప్రింటింగ్ చేశారు అన్నట్టు. స్కాంద పురాణం 1,00,000 శ్లోకాలు, 13 బుక్స్. మనకి 4 బుక్స్ మాత్రమే అవైలబుల్, ఇంకా 9 బుక్స్ లో ఎంత జ్ఞానం ఉందో మనకు తెలియదు. మనకి అవి చరిత్రలో ఎన్నే బుక్స్ వచ్చినాయి కాబట్టి, ఒకవేళ ఆ మన ఏషియన్ పుస్తకాలు లేకపోతే మైథాలజీ బుక్స్ అన్ని కాలిపోయి ఉంటే ఇప్పటివరకు చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. 9 మిలియన్ బుక్స్ అక్కడ తగలబట్టింది వాడు, లేకపోతే ఎంత ఎక్కడి నుంచో ప్రపంచం నుంచి ప్రతి ఒక్కటి అక్కడి నుంచే నేర్చుకుని చదువుకున్నాడు. సో ఉన్న జ్ఞానాన్ని కూడా ఇప్పుడు మనమే పొల్యూట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా కలికి అవతారాన్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇంత తెలిసినప్పుడు ఇంతే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, నువ్వేదో చెప్పావు, నేనేదో చెప్తున్నా, అది వినడానికి నీకు బాగాలేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒకరిని నమ్ముతున్నావు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, నీకు ఈగో వస్తుందో నాకు ఈగో వస్తుందో. నేను చెప్పేదాంట్లో తప్పు ఉండొచ్చు, మీరు విన్నదాదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ డామినేషన్ నాది ఎక్కువ ఉంది. లేదంటే మీరు విన్నది మొత్తం తప్పే, నేను చెప్పేదే కరెక్ట్ అనుకోవాలా. సో అప్పుడు మీరు ఏమనుకుంటారు, మీరేది చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు అదే మీరు చెప్పాలనుకుంటారు. జనాలు ఏం చేస్తున్నారు, పక్కనోడితో రిలేషన్ ఖరాబ్ అవ్వదు, నా క్లోజ్ ఫ్రెండ్, అరే ఎందుకురా ఈ డిబేట్ అని చెప్పి ఆడికి జ్ఞానం ఇవ్వడం మానేసి కాంప్రమైజ్ అయిపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, అది ఎవడరా మాట్లాడుకోమన్నది మీ ఇద్దరిని అని అనిపిస్తుంది థర్డ్ పర్సన్ కి. అలా మన లోకల్ అప్పుడు ఎట్లుండే, ఫస్ట్ దేవుడు కొట్లాడుతుండే, తర్వాత దేవుడు దయాలతో కొట్లాడుతుండే, తర్వాత మనిషిలోనే మనిషి చెడ్డ మనిషి. ఇప్పుడు ఏం లోకం వచ్చిందంటే మనిషి లోపటినే చెడు. అవును, మన లోపటినే, నేనేం పర్ఫెక్ట్ అని చెప్పాను, నా లోపటినే చెడు ఉంది, నా లోపటినే మంచి ఉంది. కానీ దీన్ని ఏం చేయాలంటే, ఒక్కసారి అద్దం ముందు నిల్చొని, సినిమాలో చూపెట్టాలంటే సింపుల్ గా చెప్పాలంటే, నా లోపల ఒక ఆత్మ వచ్చి పక్కన కూర్చొని నీకు గైడ్ చేస్తా ఉంటది కదా,
రెచ్చగొట్టడమో ఏదో ఒకటి, అరే నువ్వు తప్పు చేస్తున్నావని. అలా మనకి మనం ప్రశ్నించుకోవాలి, అరే నేను ఈరోజు ఏం చేసా, ఈ రోజుకి రేపటికి నా లైఫ్ లో ఏం మారింది. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటాం అనుకున్నారు? స్పిరిచువాలిటీ పరంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞానం పరంగా మనం నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా వచ్చింది మన లైఫ్ లో చూసుకోవడానికి. కానీ ఎందుకు బొట్టు పెట్టుకున్నాం ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. సో ఈ బొట్టు మనం పెట్టుకుంటున్నామని అంటే సనాతన ధర్మాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నామని. దానికి రీజన్ ఏంటి అని అంటే పునర్జన్మ సిద్ధాంతం నమ్మేది సనాతన ధర్మం. నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతున్నావు అని చెప్పడానికి. పునర్జన్మ సిద్ధాంతం ఎప్పుడు నమ్ముతాం? కర్మ అనేది నమ్మినప్పుడు. పూర్వజన్మ కర్మ ఉంటేనే కదా ఈ జన్మ వచ్చింది. సో ఇంత ఉంటది బొట్టు. ఒక బొట్టు చుట్టూ ప్రతిరోజు పెట్టుకునే బొట్టు చుట్టూ ఇంత చరిత్ర నేను ఎవరికి తెలియదు. తెలుసుకోవాలి, ఎవరెంత తెలుసుకోవట్లేదు, అది ప్రాబ్లం. అంటే మనము మన దేవతల గురించి తెలుసుకోవాలా, దేవుళ్ళ గురించి తెలుసుకోవాలా, మన మైథాలజీ తెలుసుకోవాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఓషన్. అవును. జస్ట్ ఇమాజిన్ చేసుకొని నేను ఒక వీడియో చూసిన, ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ చూసిన, ఒక విష్ణువు ఒక ఇట్లా ఊపిరి తీసుకునేటప్పుడు వస్తుంది చూడు, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క యూనివర్స్ లాగా అంటారు. అవును. ఒక్కొక్క యూనివర్స్ లో మళ్ళీ ఒక విష్ణు ఉంటాడు. ఆ విష్ణువులో మళ్ళీ కొన్ని ప్రపంచాలు ఉంటాయి. దాని నుండి ఒక దేశం. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత దేవి భాగవతంలో ఉంటది. ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు శివుడు ఇక్కడ ఉన్నారు, కానీ మనం శ్రీచక్రం ఇట్లాంటి మనం చూసినప్పుడు ఇలా కొన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. మధ్యలో ఉండేది చింతామణి గృహం అని చెప్తారు. మనకుండే ఇప్పుడు త్రిమూర్తులు ఈ చింతామణి గృహంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారంట. వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రపంచాలు చాలా చూస్తారంట. ఇలాంటి విష్ణుమూర్తులు, ఇలాంటి శివుళ్ళు, ఇలాంటి బ్రహ్మదేవులు చాలా కనిపిస్తారంట. ఏంటి మనలాగా ఇంతమంది ఉన్నారు అని అనుకుంటారు. అలా ట్రావెల్ చేస్తూ చింతామణి గృహం దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏమైనా ఎంట్రన్స్ ఉంటుందా? ఫ్రీగా లేదు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరు మీరు అని అడిగితే భూమి రసాతలంలో పడినప్పుడు వరాహావతారం ఎత్తి భూమిని పైకి తీసిన విష్ణుమూర్తి నేనే అని చెప్తే, ఓ అయితే నువ్వు 27వ విష్ణుమూర్తివా సంథింగ్ అని ఒక కౌంట్ చెప్పి లోపల పంపిస్తారట. అంటే మీరు ఒక్కొక్కసారి ఇట్లా చూసుకున్నా, అంటే పైనుండి కింద చూసుకున్నా కొన్ని లోకాలు ఉంటాయి, అక్కడ కూడా దేవుళ్ళు ఉంటారు. అవును. మళ్ళీ అతల వితల సుతల తల పాతాల ఇలా ఈ లోకంలో కూడా అవును దేవుళ్ళు ఉంటారు. లైక్ జస్ట్ ఇమాజిన్. మనం మళ్ళీ ఒకసారి మీట్ అయ్యి ఒక స్పెసిఫిక్ టాపిక్ మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఎన్లైన్మెంట్ అయి ఉంటది మా చాలా మందికి, నా పాడ్కాస్ట్ వ్యూవర్స్ కి. డెఫినెట్ గా చెప్తున్నా, చాలా మందికి ఇప్పుడు పరశురామ్ గురించి ఒక అవేర్నెస్ వచ్చి ఉంటది. అండ్ ఒక రోల్ మోడల్ లాగా కూడా పెట్టుకుంటారు పరశురామ్. ఎగ్జాక్ట్లీ. ఒకటే చెప్పండి మీరు ఎండింగ్ నోట్ లో, పరశురాముడి జయంతి రోజు కూడా ర్యాలీలు తీయండి అని. అవునన్నా, నేను చెప్పకపోయినా ఆటోమేటిక్ గా ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి పక్కా అర్థమవుతుంది ర్యాలీలు చేయాలా. అండ్ చాలా మందికి ఇలాంటి పరశురామ క్యారెక్టర్ ఉండాలి. అవును. ఎప్పుడు సాఫ్ట్ గా పోతే నడవదు. ఎంత సాఫ్ట్ గా పోతే మనం అంత తక్కువ తీసుకుంటాం. హిందూస్ అంటేనే చాలా లోగా తీసుకుంటారు. అంటే వీళ్ళు ఏం చేత కాదు, ఏం చెయ్యరు అని చేత అంటారు. ఒకసారి పురాణాలు తీస్తే తెలుస్తుంది ఎలాంటి రూపాలు ఉన్నాయో మా దగ్గర, ఎలాంటి రూపాలతోని ఎంత విద్వాంసం సృష్టిస్తామో మాకే తెలుసు. అవును. అవును. లైక్ ఇలాంటి క్యారెక్టర్ జస్ట్ ఇమాజిన్ చేసి చూడండి. మీరు ఏదో ఎగురుతున్నారు, ఓకే, అలాంటి టాపిక్ అంతా ఏంటంటే నేను వెళ్తలేను, మళ్ళీ నాకు రూపం సింపుల్ అన్నా. వేరే ఏ రిలీజియన్ వాళ్ళు చెప్పారు నేను సృష్టించిన అని చెప్పారు, కానీ నేను లయం చేసుకుంటాను ఎవరు చెప్పలేదు. విష్ణుమూర్తి మాత్రమే చెప్పారు నేను సృష్టిస్తా, నేను లయం చేసుకుంటా. అందుకే కృష్ణుడు అఘోర రూపం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై.